మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026వ సంవత్సరం, కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో కొత్త సంవత్సరం జనవరి నెల. దీన్ని ఈ మాస ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం, గోచార ఫలితాలు. ఇప్పుడు ముఖ్యంగా మొదటగా చెప్పుకోబోయేది మేషరాశి గురించి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది, వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారం తృతీయ స్థానంలో ఏమాత్రమో శుభ ఫలితమును ఇవ్వజాలదు. అట్లాగే 5వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతు గ్రహ సంచారం పంచమ స్థానంలో జరుగుతున్న విషయంగా ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అక్కర్లేని విషయాల మీద శ్రద్ధ పెరగటము లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు తగినంత జాగ్రత్త కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క సంచారం అంతా కూడా. చెడు స్నేహాలు కూడా చేసే అలవాటు ఉంటుంది. అట్లాగే మేషరాశి వారికి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారము ఒక 12 రోజుల పాటు జరుగుతుంది. తదుపరి శుక్ర సంక్రమణం అంటే తరువాతి రాశిలోకి ప్రవేశిస్తుంది అనమాట అండి. ధనురాశి నుంచి తరువాతి రాశి అయినటువంటి మకరంలో అక్కడి నుంచి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు యోగం అక్కడ సంచరిస్తూ ఉంటాడు. అంటే 8, 9 స్థానాలలో 2 స్థానాలలోనూ సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. హఠాత్తుగా ధనలాభం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీతో ఇప్పటివరకు శత్రుత్వంతో ఉన్నటువంటి వారు కూడా మిత్రులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి మంచి మంచి పరిస్థితులన్నీ, కొన్ని చోట్ల సన్మానాలు కూడా జరిగే అవకాశం మీకు ఏర్పడుతూ ఉంటుంది 9వ స్థానంలో ఉన్నప్పుడు. అట్లాగే దశమ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుని యొక్క పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణంగా మీకు టీవీలోను, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితులు, అలాగే భాగ్యస్థానంలోను దశమ స్థానమైన వృత్తి స్థానంలోనూ ఉన్న కారణంగా వీరు షేర్ మార్కెట్లో వీరు డబ్బులు పెట్టడానికి అభ్యంతరం ఏమీ ఉండదండి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా శుక్ర భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 14వ తారీఖు వరకు సంచరించి తదుపరి ఆయన రవి సంక్రమణం అక్కడి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. దాన్ని మకర సంక్రమణం అంటారు. ఇక్కడ రవి 14 రోజులు పోతే జనవరి నెల మనకి మిగతా రోజులన్నీ అక్కడే కాబట్టి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా మనకి ఈ దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాకపోతే అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే ఆ వయసు వారు, అటువంటి వారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గుళ్ళు, గోపురాలు అవన్నీ తిరగవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఆ గుళ్ళకి, గోపురాలకి వెళ్ళి ఈ యొక్క మీరు నిత్యము చేసుకునే పూజల విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తదుపరి మకర సంక్రమణం అంటే 15వ తారీఖు నుంచి ఆయన మకరంలో సంచారం చేస్తున్నారు. ఆ మకర సంచారం మీకు దశమ స్థానం కాబట్టి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగార్థులు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే వారికి ఉద్యోగం కూడా దొరికేటటువంటి, అది ప్రైవేట్ కావచ్చు, మ్యాక్సిమం గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి కూడా మంచి అవకాశాలు. ఎందుకంటే దశమ స్థానం వృత్తి స్థానంలో నవగ్రహాలకి రాజు అయినటువంటి రవి సంచారం కూడా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మరింత అవకాశము ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన కాలంగా మీరు తీసుకోవాలి. ఇకపోతే కుజగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజగ్రహ సంచారం భాగ్యస్థానంలోను దశమ స్థానంలోనూ కూడా సంచారం చేస్తూ ఉన్నది. ఈ భాగ్యస్థానంలో 15 రోజుల పాటు ఏమాత్రము అనుకూలమైన కాలము కాదు. అన్ని రకాలైనటువంటి
మనం ఏవైతే సుఖాలు అనుకుంటామో వాటన్నిటికీ భాగ్యం అనుకుంటూ ఉంటామో అవన్నీ కూడా దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఇబ్బందులు కలిగిస్తాడు. అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అక్కడ కూడా మీకు ఏదో రకమైనటువంటి ఇబ్బంది కల్పించేటట్టు పరిస్థితి కుజుడి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధగ్రహ సంచారం 9వ స్థానం అయినటువంటి ధనువు రాశిలో ఒక 17 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 17 రోజులు కూడా భాగ్యస్థానంలో ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఏమి ఇవ్వరండి. అక్కడ మీకు ముఖ్యంగా ఈయన కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలోను, పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోను, ఈ దాన ధర్మాలు, ఈ గుళ్ళు గోపురాలు తిరగడం ఇట్లాంటి వాటిల్లో, అలాగే కొంత ప్రభావం కూడా భావాద్భావం పంచమ భావం నుంచి పంచమ భావం తీసుకున్నట్టయితే భాగ్యస్థానం వస్తుంది. కాబట్టి కొంత చెడు ప్రభావం కూడా పిల్లల మీద పడవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉన్నదండి. ఆ విధంగా బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో 17 రోజుల పాటు ఆ విధంగా ఉంటుంది. తదుపరి ఆయన కూడా మకర సంక్రమణలోకి మారుతున్నారు. ఆ సంక్రమణం జరిగి ఆయన కూడా మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మకరం అనేటటువంటి 10వ స్థానం అవుతున్నది. కాబట్టి వృత్తి కారకుడు కూడా బుధుడే కాబట్టి ఆయన కూడా దశమ స్థానంలో వృత్తి స్థానం అయినటువంటి 10వ స్థానంలో చేరటం అనేది ఒక శుభ పరిణామం. వారికి కూడా మంచి ఉద్యోగం రావడానికి కానీ, మంచి అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వృత్తికారకుడైనటువంటి వాడు వృత్తి స్థానంలో ఉన్నాడు అంటే తప్పకుండా మీకు దశమాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి కాదు కానీ వృత్తికారకుడైనటువంటి వాడు వృత్తి స్థానంలో ఉన్న కారణంగా మీకు అది కూడా ఉద్యోగం కోసం వేట ప్రారంభిస్తూ ఉంటారు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వారి వారి ఈ అర్హతలను బట్టి క్వాలిఫికేషన్స్ విద్యలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్ని బట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి విద్య లేనటువంటి వారికి కూడా వారికి తగినటువంటి ఉద్యోగాలకు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ బుధగ్రహ దశమ స్థాన సంచారం వలన. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాహుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో జరగడం అనేది మీకు చాలా శుభ పరిణామాన్ని ఇస్తుంది. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ బాగా ధన లాభం కనబడుతుంది. అలాగే మీరు చేసేటి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో వారన్నింటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ధనార్జన బాగుంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అయితే ఎలా వస్తుంది, రోజువారీ వ్యాపారం చేసేవాళ్ళలాగా అనుకోవాల్సిన పని లేదండి. ఏవో ఇంక్రిమెంట్స్ రావడం కావచ్చు, లేదా ఒక ప్రమోషన్ రావచ్చు. ఇట్లా ప్రమోషన్తో పాటుగా కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ ఇచ్చి ప్రైవేట్ ప్రమోషన్ ఇస్తారు. కొంతమందికి ప్రమోషన్ ఇచ్చి అక్కడే ఉంచుతూ ఉంటారు కూడా. వారి యొక్క ఫలితాన్ని బట్టి కూడా వారి పరిగణలోకి తీసుకుని ఆ విధంగా ఉంచడం జరుగుతుంటే ఉద్యోగపరమైనటువంటివి. ఆ విధంగా దశమ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది చక్కటి ఫలితాలు ఇస్తుంది. రాహు కూడా ఇక్కడ ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి రకాలుగా మీకు ఉపయోగపడుతూనే ఉన్నారు. కాబట్టి చాలా శుభ పరిణామాన్ని ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. డబ్బులు లోచి ఉండదు. అలాగే మీకు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా అందులో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు రాహుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే శనిగ్రహ సంచారం చెప్పుకున్నాం కదండి. వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయమే కాదండి, ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. అది ఖర్చు పెట్టుకోవటం, ఇది నష్టపోవటం. ఈ విధంగా వాటి రెండింటికి కొంత తేడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అంచేత శత్రుభయం ఎక్కువగా ఉంటుంది, మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఒక్క విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం కొంతవరకు సహాయపడేటటువంటి అవకాశం శని భగవాన్ వల్ల ఉంది. ఇందులో కూడా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఈ శని మందుడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆయన ప్రయోజనం లేదు అనేటటువంటి వాదన కూడా ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ విషయాల్లో మనకు అనుకూలంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలంగా లేదు అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం కదండి. దాన్ని బట్టి మీరు ఆ విధమైనటువంటి దాన్ని బట్టి కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. శుక్రుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం చెప్పుకున్నాం ఫలితాలు షేర్ మార్కెట్లో కానీ సినిమా రంగంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుడు 10లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. రవి కూడా 10 రోజుల పాటు ఒక 10వ స్థానంలో 15 రోజుల పాటు ఉన్నారు కాబట్టి ఉద్యోగార్థులకి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. రాహు 11లో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ బాగుంటాయి. ఆదాయపరమైనటువంటి డబ్బుల విషయంగా అవి కూడా బాగానే ఉంటాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మనకి చాలా ఎక్కువ గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి మేషరాశి వారికి. వీరికి ఈ విషయాల్లో ఉద్యోగార్థులకి ముఖ్యంగా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాలి.
చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయత్నం చేయండి, విజయాన్ని సాధించండి. ప్రతి నిత్యము కూడా మనం చేసుకునేటటువంటి నవగ్రహ ఆరాధన శ్లోకాలు ఏవైతే చదువుకున్నామో అది చదువుకోండి. ప్రతికూలంగా ఉన్నటువంటి వాటికి కూడా రెండింటికి కూడా మీకు పనిచేస్తుంది. వృషభ రాశి వారికి జనవరి నెల 2026వ నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండిపోతుంది గోచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఈ వృషభ రాశి వారికి ధనానికి లోటు రానివ్వరు గురువు భగవానుడు. అలాగే మాట తీరు చాలా బాగుంటుంది. సమయోచితంగా మాట్లాడగలగటం, అలాగే సూటిగా మాట్లాడటం, సుత్తి లేకుండా మాట్లాడటం, మాటలో గొంతులో కూడా చక్క మాధుర్యం ఉండటం, మాటల్లో తీయదనం ఉండటం, ఆప్యాయత ఉండటం, ఇట్లాంటివన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. అదేవిధంగా కుటుంబంలో కూడా అందరికీ ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. మన కుటుంబంలో అంటే ఈ వృషభ రాశి వారికి సంబంధించిన కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే, లేదా ఆయనకే వృషభ రాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే అవి చక్కబడేటటువంటి అవకాశం కూడా మనకి గురు భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు ఇక్కడ వృషభ రాశి వారికి. అట్లాగే చతుర్థ స్థానంలో కేతుగ్రహం ఉండటం వల్ల, చతుర్థ స్థానం ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే విద్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భూమి, గృహము, వాహనము ఇటువంటి వారందరూ కూడా మన స్వభావం విషయంలో కూడా స్వభావం కూడా మార్చుకోకూడదండి. దాన్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, ఇళ్ళు పొలాలు అమ్మి వ్యాపారం చేసేటటువంటి వారు, అలాగే వాహనాలకు సంబంధించి కొత్తవి కావచ్చు పాతవి కావచ్చు, వాటిలో పాత కొన్ని రిపేర్ చేసి అమ్మేటటువంటి వారు, కొత్త వాహనాలు షోరూమ్ నుంచి అదే కంపెనీ నుంచే డైరెక్ట్గా తీసుకొచ్చి షోరూమ్ వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలమైన కాలము కాదు చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. ఇకపోతే 8వ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో 12 రోజులు, 9వ స్థానంలో ఒక 13వ తారీఖు నుంచి మిగతా నెల అంతా కూడా నెలాఖరు వరకు అక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ 8వ స్థానంలోను 9వ స్థానంలోనూ కూడా శుక్రుడు పూర్తి శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నారు. 8వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద శుభ వార్తలు వింటారు. అలాగే హఠాత్తుగా ధన లాభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు. అలాగే పరాభవాలు అటువంటి ఏమీ లేకుండా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పాండిత్యం ఉన్నటువంటి వారికి, గొప్ప విషయాల్లో విజయం సాధించినటువంటి వారికి సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం మనకి ఈ శుక్రగ్రహం 8వ స్థానం సంచారం వల్ల 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ దానాలు చేయటము, గుళ్ళకి వెళ్ళటము, గోపురాలు తిరగటము, తద్వారా పుణ్యం సంపాదించుకోవటం లాంటి అదృష్ట పరిణామాలన్నీ కూడా శుక్రగ్రహం ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. అలాగే వీరికి సినిమా రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఈ నెలంతా కూడా 2 రాశుల్లో సంచారం కూడా భాగ్యస్థానంలో ఉండటం అనేది కూడా చాలా మంచి పరిణామమే. 8వ స్థానంలో ఉండడం కూడా మంచి పరిణామం. కాబట్టి మీరు షేర్ మార్కెట్లో నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు. అట్లాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా శుక్ర భగవాన్ యొక్క సంచారం తెలుస్తోంది. ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 8వ స్థానంలో 14వ తారీఖు దాకా ఉండి తదుపరి మకర రాశిలోని సంక్రమణం చెంది అక్కడ నెలాఖరు వరకు ఉంటున్నారు. అంటే 8వ స్థానము 9వ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ రవి యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. ముఖ్యంగా ఇక్కడ మనకి 8వ స్థానంలోనూ 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అవే నెల మధ్యలో మళ్ళీ భాగ్యస్థానంలోకి సంచారం చేస్తున్నాయి. ఇక్కడ ఇది ఒకటి గమనించండి. 2 రాశుల్లోనూ ఈ 4 గ్రహాలే అక్కడ కూడా మళ్ళీ సంక్రమణం చెంది అక్కడికి భాగ్యస్థానంలో చేరుతున్నాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం మనకి 15వ తారీఖు వరకు, జనవరి 15 వరకు మనకి ఈ ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది 8వ స్థానం కాబట్టి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఉండవు. చెడు వార్తలు ఎక్కువగా వినటము, పెద్ద కష్టాలు రావటము, ధన నష్టం జరగటము, ఇట్లాంటి ఫలితాలన్నీ ఇస్తున్నాయి. తదుపరి భాగ్యంలోకి వెళుతున్నారు. భాగ్యంలో కూడా ఆయన యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి. అలాగే దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాల విషయాల్లో మనం ఫలితాలు పొందలేకపోతూ ఉంటాం. పూజ చేసిన ఫలితాలు రానేటువంటి పరిస్థితి, గుడికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా కూడా అక్కడ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కల్పిస్తూ ఉంటాడు భాగ్యస్థానంలోని ఉన్నటువంటి కుజుడు. ఇకపోతే
అదే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం 17వ తారీఖు వరకు ధనురాశిలో జరుగుతున్నది. ఇక్కడ 8వ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 8వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి రెండు గ్రహాలు, ఒకటి బుధుడైతే 2 శుక్రుడు. కాబట్టి ఈ బుధుడు 8వ స్థానంలో ఉండి మనకి పెద్ద కొన్ని శుభ పరిణామాలని జరిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి అవమానాలు జరిగిన చోటే మంచి పేర్లు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకితో శత్రుత్వం ఉన్నవాళ్ళే మనతో మిత్రత్వానికి అరులు చేస్తూ ఉంటారు, మనతో స్నేహం చెయ్యాలి అనేటటువంటి తపడతోటి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ 8వ స్థానంలో కల్పిస్తే భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి. ఎక్కడ తండ్రి గారు ఆరోగ్య విషయంలోనూ, ఇట్లాగే దైవభక్తి విషయాల్లో గుళ్ళు గోపురాలు వెళ్ళటం, అక్కడి నుంచి ఏదో పుణ్యం సంపాదించుకోవటం, లేకపోతే పాప ప్రక్షాళన చేసుకోవటం. ఒక గుడికి వెళ్ళి వస్తే ఒక మనిషికి, ఏ మనిషికైనా వారికి ఒక రకమైనటువంటి దైవ మన శక్తి మన మీద ఆవహించింది, మనకి ఏమీ పర్వాలేదనే ఒక ధైర్యంతో ఉంటాము. అటువంటి అవకాశాన్ని బుధుడు భాగ్యస్థాన సంచారం ఇవ్వజాలడు మనకి ఈ నెలలో. ఇది గమనించుకోవండి. ఈ 4 గ్రహాలు కూడా అంటే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు పార్షియల్గా అంటే చెప్పాలంటే ఒక పాక్షికంగా మాత్రం ఉపయోగపడుతూ ఉన్నారు. కొన్ని గ్రహాలు అయితే పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేనటువంటి పరిస్థితి. ఇకపోతే దశమ స్థానంలో జరుగుతున్నది రాహుగ్రహ సంచారము. ఈ రాహుగ్రహ సంచారము వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. ఈ వృత్తిలో ఎక్కువగా నష్టమే జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మాత్రం కొన్ని సందర్భాల్లో సడన్గా హైక్ అవుతుంది. అంటే మంచి వ్యాపారం బాగా జరగటము, అదే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడికి ఏదో ప్రమోషన్ రావటం లాంటిది. ఆ ప్రమోషన్ వల్ల కూడా ఆనందం కలగదండి, ఎందుకంటే తనకి ఇష్టం లేనటువంటి ప్రదేశాల్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ రాహుగ్రహ సంచారం, రాహు నైసర్గికంగా మనం ఒక పాపగ్రహంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాపగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని స్వభావాలు ఉపకారం చేసినా కూడా కొన్ని అపకారంగా మారుతుంటాయి. అటువంటి పరిస్థితులు నా జీవితంలో కూడా ఏర్పడ్డాయి. నాకేదో ప్రమోషన్ ఇచ్చి కొడైకెనాల్ పంపించారు. కొడైకెనాల్ పంపించినప్పుడు అక్కడ నాకు అక్కర్లేనటువంటి ప్రదేశం చాలా ఇది నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో -4-5 డిగ్రీలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి దగ్గరికి ఆ ప్రమోషన్ ఇచ్చి వెళ్ళటం వల్ల ప్రమోషన్ వచ్చిందని సంతోషించాలో తెలియదు, భార్యా బిడ్డలను తీసుకుని వెళ్ళలేనటువంటి అక్కడ క్లైమేట్కి బాధపడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాహు వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, ఉద్యోగపరమైనటువంటివి. ఇకపోతే శనీశ్వర గ్రహం పూర్తి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది, లాభస్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఏ పని చేసినప్పటికీ కుటుంబంలో వారందరూ కూడా మీకు చాలా సహాయపడుతూ ఉంటారు. అలాగే ధనార్జన బాగుంటుంది. డబ్బులకి అసలు కొదవే రానివ్వకుండా శని భగవానుడు చూస్తూ ఉంటాడు. ఏదైనా కొత్త వ్యవహారం ప్రారంభిస్తే అందులో మీరు పూర్తి విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాను వల్ల మీకు సంప్రాప్తం అవుతున్నాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి గురువు 2లో పూర్తి శుభుడుగా ఉన్నాడు. అలాగే శుక్రుడు పూర్తి శుభుడుగా ఉన్నాడు. అలాగే గురువు పార్షియల్గా అంటే పాక్షికంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు 15 రోజుల పాటు. శని పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. 3 గ్రహాలు పూర్తి అనుకూలత, ఒక గ్రహం పాక్షికంగా అనుకూలత ఉన్నది. కాబట్టి ఒక రకంగా ఈ వృషభ రాశి వారికి ఈ శుభాశుభ ఫలితాలు ఉన్నాయి. కానీ ఇందులో గురువు శని ఇక్కడ ఉండటం కారణంగా మీకు మొత్తంగా చాలా బాగుందని చెప్పుకోవడంలో, ముఖ్యంగా శుక్రుడు కూడా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీరికి చాలా బాగుందని చెప్పుకోవడంలో సంశయం లేదండి. పాక్షికంగా కొన్ని గ్రహాలు ఎలాగూ ఉంటాయి కొంచెం ప్రతికూలంగా, కానీ మనం రోజు చేసుకునేటటువంటి పూజలో ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, సరిపోతుంది. మిథున రాశి వారికి జనవరి నెల 2026వ సంవత్సరం, నూతన సంవత్సరం ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఇస్తుంది ఈ మిథున రాశి వారికి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత కల్పితం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు శాస్త్రమే కావాలనుకునేవారు మా ఛానల్ తప్పకుండా చూడండి. ఇప్పుడు మిథున రాశి వారికి గురువు జన్మంలోనే నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గురువు జన్మంలో సంచారం చేయటం వల్ల అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచార రీత్యా ఉండవు. అదే జాతక రీత్యా అయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు, 1,00,000 పాపాలు పరిష్కారం అంటారు.
కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే జన్మంలో గోచారం, ఇది గోచారం, అది జాతకం. జాతకం తప్పకుండా ప్రతి వారు రాయించుకోండి, మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. అది ప్రధానమైనటువంటి విషయం. ఇది తాత్కాలికము, టెంపరీ. వారానికి ఉంటాయి, రోజువారీ ఉంటుంది, పక్షానికి 15 రోజులకు ఉంటుంది, నెలకు ఉంటుంది, సంవత్సరానికి ఉంటాయి. తర్వాత అన్నీ మారిపోతూనే ఉంటాయి. ఇది టెంపరీగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలో గురువు అనేటటువంటిది శుభప్రదమైన ఫలితాలు ఉండవు. చెడు ఆలోచనలు, చెడు పనులు చేయడానికి ఎక్కువ ఆసక్తి, అలాగే మన ప్రవర్తనలో కూడా తేడా, ఒక రకమైనటువంటి శుభప్రదమైన ఆలోచనలు, శుభప్రదమైన ప్రవర్తన, ఒక డీసెంట్గా ఉండేటువంటి ప్రవర్తన, డిసిప్లిన్గా ఉండే ప్రవర్తన అంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి వస్తుంది ఈ గురువు జన్మంలో సంచారం చేసేటటువంటి ఫలితాలు. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఇది మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ఇంట్లో వారు కావచ్చు, సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో ఏ స్థాయిలో ఉన్నా, మనం ఏ స్థాయిలో ఉన్నది వారికంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు, వారికంటే ఎక్కువ స్థాయిలో ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ స్థాయి అనేటువంటి ప్రసక్తి లేకుండా అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సందర్భాలలో మనకి ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మనస కావచ్చు, వాచ కావచ్చు, అంటే మాట సహాయం కావచ్చు, కర్మణ, మనకి ఏదో ఆర్థికమైనటువంటి ఇబ్బంది వచ్చింది అటువంటిప్పుడు సహాయపడడానికి కావచ్చు. ఏ విధంగానైనా అన్ని రకాలుగాను కూడా మనస వాచ కర్మణ అంటే అన్ని రకాలుగాను అని అర్థంలో తీసుకోండి. ఆ విధంగా తీసుకున్నట్టయితే మీకు తెలిసిన వారు, తెలియని వారు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. తద్వారా ఏంటి, నాకు చాలామంది వెనకాల ఉన్నారు అనేటటువంటి ఒక దన్నుతోటి మనం ఒక అడుగు ముందుకు వేయడానికి మరింత అవకాశం కలుగుతుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మిథున రాశి వారికి కేతువు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అవే 4 గ్రహాలు మరలా అష్టమ స్థానంలో కూడా సంక్రమణం చెంది ఈ 4 గ్రహాలే అనే అష్టమ స్థానంలో కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మొదటగా శుక్రుడు చెప్పుకుందాం. శుక్రుడు 12వ తేదీ వరకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారము అనుకూలమైన ఫలితమును ఇవ్వజాలదు. భార్యాభర్తల మధ్యన అయితే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే రవి యొక్క సంచారం కూడా మీరు 14వ తారీఖు వరకు మీకు ధనుసు రాశిలోను, సప్తమ స్థానం అయినటువంటి ధనురాశిలోను, తదుపరి అష్టమ స్థానం అయినటువంటి మకరంలో ఒక మిగతా నెల ఆఖరి వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం దీన్ని మకర సంక్రమణం అంటారు. ఆ 14వ తారీఖునే మనకి భోగి పండుగ వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా జనవరి 14, 13లోనే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారం, 2-3 కలిసి చేసేటటువంటి వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు తప్పకుండా ఏర్పడతాయి. ఆ ఏకాభిప్రాయం ఏర్పడటం ద్వారా మనకి ఒక వ్యాపారంలో ముందుకు అడుగుపడే పరిస్థితి ఉండదు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత లేకపోతే ఆహ్లాదం ఉండదు. ఒక రకమైన చికాకు వాతావరణం అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత ఆ రవి అక్కడ కొన్ని దుఃఖభాజనమైనటువంటి ఈ వార్తలు వినటము, అలాగే ఎవరో దూర బంధువులు, మిత్రులు, మనకు కావాల్సిన వారు, మనకి జీవితంలో మనకి ఎప్పుడో సహాయపడిన వాళ్ళు, అటువంటి వారు ఎవరో కాస్త ఆపదలో ఉన్నారనో, చనిపోయారనో, ఏదో పెద్ద ఆపద కలిగిందనో, ఇటువంటి వేవతో దుఃఖవార్త వినవలసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది, కలహాలు జరుగుతూ ఉంటాయి, పరాభవాలు, అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి రవి యొక్క అష్టమ స్థాన సంచారం వలన. అలాగే కుజుని యొక్క సంచారం మనకు తీసుకున్నట్టయితే ఆయన కూడా సప్తమ స్థానం అయినటువంటి ధనస్సులో ఒక 15 రోజులు, అష్టమ స్థానం అయినటువంటి మకరంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అది కూడా ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుంచి మరొక రాశికి జరగడాన్ని సంక్రమణం అంటారు. కానీ మనకి వాడుకలో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే రవిని మాత్రమే సంక్రమణంగా చెప్పుకుంటున్నారు. కానీ ఏ గ్రహమైనా సరే, ఉన్న నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే ఒక రాశిని తన ఉండవలసినటువంటి కాలం ఉండి మరొక రాశిలో ప్రవేశించడాన్ని, అంటే వక్రము, అతిచారము, స్తంభన ఇవి పక్కన పెట్టండి. మామూలుగా తను ఉండవలసినంత కాలము ఉండి ఆ తరువాత వేరే ముందు రాశిలోని ప్రవేశించడాన్ని ఇక్కడ సంక్రమణం అని అంటారు. కాబట్టి కుజ సంక్రమణం కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ 15 రోజుల వరకు ఈయన
ధనురాశిలో ఉంటున్నారు, తదుపరి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈయన కూడా 8వ స్థానంలో కానీ ఈ 9వ స్థానమైనటువంటి భాగ్యస్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. 7వ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అన్నట్టయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన, అలాగే అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎవరికో మనకు కావాల్సినటువంటి వారి ప్రాణానికి సంబంధించి ఆయుస్థానం అంటారు దాన్ని, లేకపోతే ఆయువు పోవటమో అంటే చనిపోవటమో, లేదో చనిపోయినంత పని అవ్వటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కలహాలు, అవమానాలు, ఇలాంటివన్నీ పరాభవాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం కుజుడి వల్ల 8వ స్థానంలో జరుగుతుంది. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఈ 2 రాశుల్లోనే అంటే ధనురాశిలోను మీన రాశిలోను సంచరిస్తున్నారు. 17వ తారీఖు వరకు ధనురాశిలో సంచారం చేసి తదుపరి అష్టమ స్థానమైనటువంటి ఈ మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇది కూడా సంక్రమణంగా చెప్పుకోవచ్చు మనం. అక్కడ 18వ తారీఖు నుంచి చివరి వరకు నెలాఖరు వరకు ఒక 13 రోజుల పాటు అక్కడ కూడా సంచారం చేస్తున్నారు. ఇక్కడ మన బుధుని యొక్క సంచారం మాత్రం ఇక్కడ మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదండి, ధనురాశిలోను మకర రాశిలోను ఈ 4 గ్రహాలే సంచారం చేసి వెళ్తున్నాయి, మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ బుధుడు మాత్రం 7 నుంచి 8కి వెళ్తున్నాడు కదా, మిగతా 3 గ్రహాలు మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ బుధుడు మాత్రం 7, 8, 2 స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు అంటే భార్యాభర్తల మధ్యన కాస్త కొంత సౌమ్యంగా ఉండేటటువంటి పరిస్థితిని బుధుడు ఆ ముగ్గురు వ్యతిరేకిస్తూ ఉన్నా గొడవలు రావడానికి కారణమవుతున్నా బుధుడు మాత్రం ఆ గొడవలు రాకుండా కొంతవరకు చల్లార్చే ప్రయత్నంలో బుధ భగవానుడు ఉన్నాడు. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఒక అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకపోతే మనకి ఈ రాహు 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు 9వ స్థానంలో సంచారం చేయడం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, గుళ్ళు గోపురాలు ఏదో పుణ్యం మూట కట్టుకునే ఉదయ యజ్ఞం వ్రతం చేసుకుందాం అనుకున్నారు, చేసుకోలేకపోవచ్చు. ఏదో హోమం చేసుకోవాలనుకున్నారు, చేసుకోలేకపోవచ్చు. ఇక్కడ ఆటంకాలు కలిగించేటటువంటి దైవభక్తి విషయంలోనూ ఆటంకాలు కలిగిస్తారు. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ వారి ఆశీస్సులు మనకు లభించడంలోనూ కూడా కొంచెం ఆటంకాలు కలిగించే ప్రయత్నం అంతా కూడా ఈయన రాహు చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక 10వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. ఏదో చిన్న వ్యాపారస్తులు అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్ రావటమో, లేకపోతే శాంపిల్ తీసుకుని వెళ్ళటమో, లేకపోతే వ్యాపారం సరిగ్గా నడవకపోవటమో, బాగా పెద్ద పెద్ద లక్షల కోట్ల మీద వ్యాపారం చేసేవారికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐడి వాళ్ళు రైట్ చేయటము, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనకు తెలియదు. మనం ఎందుకంటే మన వృత్తిలో లేం కాబట్టి కొంతవరకే మనకి దానికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుస్తాయి. ఇప్పుడు నాలాగే ఒక జ్యోతిష్యుడే ఉన్నాడు అనుకోండి, జ్యోతిష్యుడు కూడా అదే వృత్తిగా చేసి జీవించే వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా కొంత సరి అయినటువంటి కస్టమర్ మంచిగా ఎక్కువగా రాకపోవడం, తద్వారా ఆదాయం తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. అది వృత్తిగా స్వీకరించిన వాళ్ళకి మాత్రం తప్పకుండా అది జ్యోతిషులైనా సరే ఎవరైనా సరే, సాక్షాత్తు భగవంతుడి మానవుడిగా పుట్టినా కూడా ఇబ్బందులు ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ గ్రహం కల్పించే ఇబ్బందులు అయితే ఇబ్బందులు, సౌఖ్యాలు అయితే సౌఖ్యాలు అందరికీ వర్తిస్తాయి. ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మిథున రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా వీరికి 3లో అందరి యొక్క సహాయ సహకారాలు అందించడానికి కేతువు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మనకి ఒక పాక్షికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్నే ఇస్తూ ఉన్నారు 8వ స్థాన సంచారంలో. అలాగే బుధుడు మాత్రం పూర్తిగా, అలాగే కేతువు బుధుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నారండి. శుక్రుడు మాత్రం పాక్షికంగా ఉన్నాడు అనుకూలమైన పరిస్థితిలో బుధుడు అంచేత ఈ విధమైన అంటే 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షిగానే ఉన్నది. మిగతా గ్రహాలకన్నిటికీ కూడా మీరు నిత్యము మనం చేసుకునే పూజతో పాటుగా ఏమైనా మరి విశేషంగా ఏమైనా చేసుకోవటం, ఎందుకంటే 4 రోజుల పాటు కాబట్టి ఒక గుడికి వెళ్ళటం, నవగ్రహాల చుట్టూ తిరగటం. అది కాస్త ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 31వ తారీఖు జనవరి నెలలో మనకి ఈ శని అనుకూలత లేనటువంటి వారికి అంటే మీనరాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే మేషరాశి వారికి, వీళ్ళు ముగ్గురికి కూడా ఏళ్ళ శని జరుగుతున్నది. అలాగే మనకి ధనురాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది. అలాగే మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. కాబట్టి వీరు ఆ 31వ తారీఖు జనవరి నెలలో వచ్చేటటువంటి ఈ శని త్రయోదశి రోజున మీరు నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ,
తైలాభిషేకం కానీ చేయించుకోవటం కానీ చేయించినట్టయితే మీరు ఈ శని బాధ నుంచి చాలా త్వరగా విముక్తి పొందుతారు అనడంలో సందేహమే లేదు. కాబట్టి ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ శని త్రయోదశి 31వ తారీఖు. కర్కాటక రాశి వారికి జనవరి నెల 2026వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని మీరు అంతా ఎగిరి గంతి వేయవలసినంత ఏమి ఉండదు. వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నట్టయితే అప్పుడు మనం దాన్ని సంతోషపడవలసినటువంటి విషయము. అది జీవితాంతము మొత్తం పుట్టిన దగ్గర నుంచి అంతిమ శ్వాస వరకు కూడా అది పర్మనెంట్గా ఉంటుంది. 100% ఫలితాన్ని సూచించగలదు. ఇది నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే దీని ఫలితం ఉంటుంది. అలా అని చెప్పి దీన్ని పక్కన పెట్టేటటువంటి పరిస్థితి లేదు. దీనికి ఉన్న ప్రాధాన్యత దీనికి ఉన్నది. కాబట్టి ఇది గమనించండి. ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఉన్నట్టయితే, లేకపోతే కొంతమందికి అప్పట్లో దీని మీద అవగాహన లేక దాన్ని కొంతమంది రాసుకోలేదు. అటువంటి వారికి జాతకం చెప్పడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు వ్యక్తిగత టైము అన్నీ ఉన్నవారు తప్పకుండా జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. చేతితో రాసి మొత్తం ఏ గ్రహాలు మీకు మీ జీవితంలో అనుకూలమైనటువంటి మహాదశలు వస్తాయని కూడా రాయించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మన ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఎక్కువగా చెడు వైపే ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఎక్కువగానే అనుకూలత లేనటువంటి గ్రహం కేతుగ్రహం ఉన్నది కాబట్టి ద్వితీయ స్థానంలో ఆ నేత్ర వ్యాధులు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంచెం ధన నష్టం అంటే ధనం రావటమే కష్టం అవుతుందండి. అలా ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. ఆ విధమైన ఫలితాలన్నీ కేతువు మనకు సక్రమింపజేస్తూ ఉన్నాడు ఇక్కడ. అలాగే 6వ స్థానము 7వ స్థానంలో శుక్ర, రవి, కుజ, బుధ గ్రహాలు 2 సంచారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ దగ్గరగా సగం నెలల పాటు మనకి 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటే తదుపరి 7వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. ప్రథమంగా ఇందులో 4 గ్రహాల సంచారం. ఈ 4 గ్రహాలే 7వ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో శుక్రగ్రహం 12వ తారీఖు వరకు సంచారం చేసి తదుపరి నెలాఖరు వరకు 7వ స్థానంలో సంచారం చేస్తోంది. కాబట్టి ఇక్కడ గోచార రీత్యా శుక్రుడు 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అంటే నెల పూర్తిగా లేదు. కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు దాని జోలికి నెల రోజులు మాట్లాడకుండా ఉండటమే మంచిది. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలను శుక్రుడు ఇవ్వటం లేదు. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు శుక్ర భగవానుడు ఇవ్వడు. ఇది గమనించుకోండి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టేవారు ధన నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి. పెట్టుబడి పెట్టడం, లేకపోతే దాని దగ్గరికి వెళ్లకుండా ఉండటం మరీ మంచిది. ఎందుకంటే 2 స్థానాల్లోనూ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు రవితో కలిసి ఉన్న కారణంగా ఇక్కడ మోఢం కూడా ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి మరీ నిర్వీర్యుడైపోయాడు శుక్రుడు. కాబట్టి వెళ్ళనే వద్దు. ఏం దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకి వెళ్ళవద్దు. ఇది సూచన, గమనించుకోండి. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 14వ తారీఖు వరకు ఉంటున్నారు. తదుపరి మకర సంక్రమణం అంటే ధనస్సు నుంచి మకరంలోకి సంచారంలోకి వెళ్తున్నారు. అక్కడ మిగతా రోజులు నెలాఖరు వరకు అక్కడే ఉంటారు ఆయన. ఇక్కడ 6వ స్థానంలో సంచారం చేసే 14వ తారీఖు వరకు చాలా మంచి ఫలితాలన్నీ కూడా మనకి రవి వల్ల వస్తూ ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అప్పులు కావాలంటే పుడతాయి. అప్పు ఎవరికైనా మనం ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. అప్పు తీర్చేసాము లేదా అప్పు కోసం అయితే పుట్టింది అన్నట్టయితే అప్పు తీర్చేయగలిగామంటే డబ్బులకు లోటు లేనట్టే కదండి. అలాగే మనం డబ్బులకు ఇబ్బంది పడుతూ రుణం కోసం ప్రయత్నం చేసాం, విజయం సాధించాము అన్నట్టయితే మొత్తం మీద అప్పుడు కూడా మీకు ఈ నెలలో ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని మనకి ఈ రవి కల్పిస్తూ ఉన్నాడు.
వీటికంటే ముఖ్యమైనటువంటి మహాభాగ్యం, భాగ్యం కంటే కూడా గొప్పదైనటువంటి మహాభాగ్యం ఆరోగ్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే కొన్ని చోట్ల మనకి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారిపోయేటువంటి అవకాశం అంతా కూడా ఈ రవి 14 రోజుల పాటు సంచారం. తర్వాత సప్తమంలోకి వెళ్ళాక భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారితోటి భార్యాభర్తల మధ్యన భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కానీ భిన్నాభిప్రాయాలు భార్యాభర్తల మధ్య కావచ్చు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య కావచ్చు, ఎవరి మధ్యనైనా సరే భిన్నాభిప్రాయాలు వస్తే అది ముందుకు వెళ్ళటము కష్టము, ఆ వ్యవహారము. అర్థమైంది కదండి. ఏకాభిప్రాయం ఉంటే చాలా చక్కగా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అంచేత దాన్ని మీరు స్వయం కృషితోటి నివారించుకోండి. మిగతా భారం అంతా దేవుడి మీద వేసి మీరు నిత్యం చేసుకునేటటువంటి నవగ్రహ జపాలు చేసుకోండి. అలాగే కుజుని యొక్క సంచారం కూడా 6వ స్థానంలో ఒక 15 రోజుల పాటు జరుగుతోందండి. ఇక్కడ ఎలా అయితే రవి మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడో, కుజుడు కూడా ఆ 15 రోజులు అంత చక్కటి ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు లేకుండా చేస్తాడు, అప్పు ఉంటే తీర్చేయగలుగుతాము, అప్పు కోసం ప్రయత్నం చేస్తే అప్పు పుడుతుంది, ఆ పుట్టినటువంటి అప్పు కూడా సద్వినియోగం అవుతుంది. మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎందుకంటే వాడికి ఎప్పుడో నెక్స్ట్ ఏ పేపర్లోనే ఇస్తామన్నాం, వాడికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు అది జనవరిలోనే ఇచ్చాము, వాడు ఎంత సంతోషపడతాడండి. మళ్ళీ సార్ మనం డబ్బు అడిగితే కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాడు, చాలా మంచివాడు, ఆయన డబ్బులు చాలా చక్కగా కరెక్ట్గా ఇచ్చేస్తాడని చెప్పి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా కుజుని యొక్క సంచారం 6వ స్థానంలో. తదుపరి 7వ స్థానంలోకి వెళ్ళాక మామూలే రవి గారిలాగే ఈయన కూడా భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 17వ తారీఖు వరకు, తదుపరి మకరంలో ప్రవేశించి అక్కడ నెలాఖరు వరకు కూడా అక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ 2 స్థానాలలోనూ కూడా మనకి బుధుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మనకి రోగాలు రుచులు లేకుండా ఆరోగ్యం బాగుండేలా చేస్తాడు, అప్పులు తీర్చగలుగుతాం, అప్పులు పుట్టగలుగుతాయి. ఇవన్నీ కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ మనకి 6వ స్థానం అయినటువంటి ధన సంచారంలో ఆ విధంగా ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు. తదుపరి మకరంలోకి వెళ్ళాక అది 7వ స్థానం అవుతుంది. 7వ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఈయన. అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉండటానికి, అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడడం ద్వారా వ్యాపారంలో ముందుకెళ్ళడానికి కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ బుధ భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా దాంతోపాటుగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కర్కాటక రాశికి 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సహజ సిద్ధంగానే మనం రాహుగ్రహాన్ని యొక్క దుష్టగ్రహంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటిది ఆయుస్థానంలో సంచరించడం అనేటటువంటిది కొంత దుర్వార్తలు వినడానికి, కొంతమంది అయిన వాళ్ళు ఏవో మరణవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఎవరితో మాట్లాడిన పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. మొత్తం మీద కొంతమందికి కళత్ర పీడ కూడా కలిగే అవకాశం ఉన్నది. కళత్ర పీడ అంటే భార్య, అటువంటి ఆవిడకి ఏదో ఆపద రావటం, అంటే చనిపోవటము, లేకపోతే బతికున్న ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు రావటము, ఈ విధమైనవన్నీ కూడా కల్పిస్తాడు ఆ రాహు 8వ స్థానంలో ఉండి. అలాగే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో శని సంచారం అనేటటువంటిది మనం భావాద్భావం కాబట్టి పిల్లల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఆయనకి లేకపోతే మనకి ఆయన మనతో కోపగించుకోవటము, ఆయన ఆశీస్సులు లేకపోవటము, లేకపోతే వారికి ఏదైనా అనారోగ్యం చేయటము, తండ్రి గారి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా కొంచెం కొరవడేట్లో ఉంటుంది. దైవభక్తి, గుళ్ళు గోపురాలు ఇవి తిరగలేము. ఏదో కాస్త మనస్సు ప్రశాంతంగా పెట్టుకుందాం, ఇదేవో గుడికి వెళ్ళి కరగంట కూర్చుంటే ఆ దేవుడిని ప్రార్థిస్తే అనేటటువంటి అభిప్రాయం మీలో ఉన్నా కూడా దాన్ని కూడా సాగనివ్వడు శని భగవానుడు. ఈ విధమైన పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే వ్యయ స్థానంలో గురు సంచారం. ఈ వ్యయ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ధన వ్యయము, ధన నష్టము. ఈ ధన నష్టం అంటే ఎవరో మోసం చేసి తీసుకుపోవడం, ధన వ్యయము అంటే ఖర్చు అయిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. శత్రుభయం, మనోవిచారం, ఈ విధమైనటువంటివి కూడా ఉంటుంటాయి. అయితే వ్యయ స్థానంలో గురు సంచారం అనేది మిగతా గ్రహాల వ్యయ స్థానంలో సంచారానికి చాలా తేడా ఉందండి.
ఎందుకంటే ఈ గురువు వల్ల కూడా అదే ఖర్చు అవుతుంది. కానీ ఈ ఈ అయినటువంటి ఖర్చు మీకు శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఒక ఇల్లు కొనటానికో, లేకపోతే హాస్పిటల్లో ఉండి వారికి ఎవరికో ప్రాణాపాయం తప్పించడానికో, లేకపోతే ఒక టీవీ కొనడానికో, ఒక కారు కొనడానికో, మొత్తం మీద మీ పిల్లల్ని చదువు కోసం వ్యయం చేయటం, డబ్బు వ్యయం చేయటం, ఇవన్నీ కూడా మనకి శుభప్రదమైనటువంటి ఖర్చులు. ఈ విధమైన ఖర్చులు మాత్రం మనకి ఈ కర్కాటక రాశి వారికి గురువు అందిస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కర్కాటక రాశి వారికి మనం చెప్పాలన్నట్టయితే రవి పాక్షికంగాను, కుజుడు పాక్షికంగాను, బుధుడు కూడా పాక్షికంగాను సంచారం చేస్తూ ఉన్నారు, శుభ ఫలితాలు ఇస్తున్నారు. తప్పితే పూర్తిగా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒకటి కూడా లేదండి. అయినా కూడా మీరు ఏమీ కంగారు పడవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అర్థమైందంటే ఇది కేవలం గోచారం మాత్రమే. జాతకంలో మన జాతకం బాగున్నట్టయితే గోచార ఫలితాలు అంతగా చెడు ప్రభావాన్ని చూపించలేవు. అయినా ఈ వీటికి పరిష్కారం కూడా ఈ జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి మహామునీశ్వరులు చేశారు. కాబట్టి రోజు కూడా మనల్ని ప్రతినిత్యము కూడా మనం చెప్పుకుంటున్నాం. గత 2-2.5 సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ నవగ్రహ జపాలు చేసుకోండి అని చెప్పేసి. నవగ్రహ జపం అంటే శ్లోకాలే చదువుకోండి, వచ్చినవాడు ప్రకాశక మంత్రాలు, వేద మంత్రాలు చదువు, ఏదొస్తే అది చేసుకోండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తే కాస్త ఆ నవగ్రహాల చుట్టూ ఒక 2-3 రోజులు, వారంలో 2-3 రోజులు తిరగండి. ఇంకా మీకు ఇక్కడ శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వారికి 31వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం కానీ, నువ్వులు దానించుకోవడం కానీ చేసుకోండి. సింహరాశి వారికి జనవరి నెల 2026వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మల్లోనే కేతుగ్రహ సంచారం అన్ని దుష్టాలోచనలేండి, దుష్ట ప్రవర్తన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అంటే మొదటి నుంచి మనకి వాటితో పరిచయం లేదు, దుష్ట అలవాట్లతోటి అన్నటువంటి వాడికి ఏం కాదు. కానీ మనసు మాత్రం లాగుతూ ఉంటుంది. ఆచరణలో పెట్టకపోవచ్చేమో కానీ చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఇవన్నీ కూడా సహజంగానే ఆ గ్రహ సంచారం జన్మల్లో జరగడం వల్ల వచ్చేటువంటి పరిస్థితులు. ఇకపోతే మనకి ఈ పంచమ, షష్టమ 2 స్థానాలలో శుక్రగ్రహము, రవిగ్రహము, కుజగ్రహము, బుధగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 15 ఇంచుమించుగా సుమారుగా సగం రోజు పంచమ స్థానంలోను, తదుపరి షష్టమ స్థానంలోనూ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మొదటగా శుక్రగ్రహం గురించి చెప్పుకుందాం. ఈ శుక్రగ్రహం మనకి చెప్పాలి ఏంటంటే 5వ స్థానంలో ఒక 12వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నది. తదుపరి ఆయన షెడ్యూల్ అక్కడ పూర్తి అయిపోయింది. మీ ధనురాశిలో ఆయన సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మిగతా నెలంతా కూడా అక్కడ ఉంటారు. ఈ 12వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం పిల్లల మీద, మీ యొక్క సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళకి ఆటల్లో కానీ, పాటల్లో కానీ, చిత్రలేఖనం కానీ ఇట్లాంటి వాటిలో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే కూడా చాలా రాణింపు వస్తుంది. అలాగే విద్య విషయంలో కూడా చాలా రాణిస్తారు. ఈ విధంగా 12 రోజులు మాత్రం ఫలితం ఉంది. తదుపరి 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలరు. కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది పిల్లలు కాబట్టి ఈ విధంగా అట్లాగే అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకి అయితే కొంచెం రుణాలకి, డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది శుక్రుడు వల్ల, 6వ స్థానం సంచారం వల్ల. ఇకపోతే రవి యొక్క సంచారం 14వ తారీఖు వరకు 5వ స్థానమైనటువంటి ధనురాశిలో సంచారం. 5వ స్థానమైనటువంటి సంచారంలో అక్కడ మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఉండవు. అక్కడ కూడా ముఖ్యంగా పిల్లల మీదనే, వారి చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటం, ఆటల మీద శ్రద్ధ పెట్టడం, చెడు స్నేహాలు వయసును బట్టి వస్తూ ఉంటాయి అనుకోండి. చిన్న పిల్లలకి ఏముంటుంది, ఎల్కేజీ అదే మొత్తం మీద ఎలిమెంటరీ స్కూల్ వరకు వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. అదే హై స్కూల్ వరకు ఒక రకంగా ఉంటుంది, కాలేజీకి వెళ్ళాక వేరే రకంగా ఉంటుంది. ఆ చెడు స్నేహాలు అవన్నీ పట్టకుండా ఆ కాలేజీ, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రవి యొక్క 5వ స్థానంలో చెడు ప్రభావం. తదుపరి అక్కడి నుంచి 6వ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తున్నారు. ఆ రోజే మనకి సంక్రాంతి అవుతుంది. ఆ సంక్రాంతి రోజు నుంచే మనకి 6వ స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అంటే అప్పులు తీర్చేయగలుగుతాము. అప్పు కావాలంటే పుడుతుంది. మొత్తం మీద ధనానికి లోటు లేకుండా భాగ్యము, మహాభాగ్యము. మహాభాగ్యం అంటే ఆరోగ్యం, భాగ్యం అంటే ధనము, దానివల్ల వచ్చే సుఖాలు. ఇవన్నీ కూడా మనకి ఈ రవి భగవానుడు ఈ 15 రోజులు అందించబోతూ ఉన్నారు. ఇది సంక్రాంతి నుంచి నెలాఖరు వరకు ఎవరికి, ఈ సింహరాశి వారికి. అలాగే
కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 15వ తారీఖు వరకు ఉంటున్నారు. తదుపరి అంతా కూడా 6వ స్థానంలో. ఈ 15 రోజులు కూడా పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తారు. 6లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి అది అప్పులు తీర్చగలుగుతాం, కావాలంటే అప్పు పుడుతుంది. మొత్తం మీద ధనానికి లోటు లేకుండానే చూస్తారు. రవి ఏ ప్రభావాలు చూపిస్తున్నారో అదే ప్రభావాలు చూపిస్తున్నారు. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము 5వ స్థానంలో 17 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 15 రోజులు ప్రతికూలమైన అంటే సంతానం మీదనే చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. చదువు మీద శ్రద్ధ లేకపోవటం, ఆటల మీద పెరగటం, గాయాలు చేసుకోవటం, తద్వారా ఖర్చులు, ఒక వయసు వాళ్ళు అయినట్టయితే చెడు స్నేహాలు, అవేవో మనం అవన్నీ మన నోటికి రావటం, మనసుకి బాధ కలగటం, మనం ఎంత జాగ్రత్తగా చూసినా ఎందుకు పిల్లవాడు దారి తప్పుతున్నాడు అనే భావన కలగటం, ఇట్లాంటివన్నీ జరిగే పరిస్థితులన్నీ కూడా 5వ స్థానం సంచారం వల్ల జరుగుతున్నాయి. తదుపరి 6వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన కూడా 6వ స్థానంలో చక్కగా ఆరోగ్యం బాగుండేలా చూస్తున్నారు. డబ్బులకు లోటు లేకుండా అప్పు ఇవ్వాల్సిందే తీసేయడం, అప్పు తీసేసి అమ్మయ్య హాయిగా ముందు ప్రాణం అనుకోవటం, లేదా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం అప్పు పుడుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ విధమైనటువంటి మంచి ఫలితాలకి మంచి పనులకి ఖర్చు పెట్టడానికి ఈ ధనానికి లోటు ఏ విధంగానూ ఈ బుధుడి వల్ల రాదు. ఈ 15 రోజులు కూడా 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఈ రాహుగ్రహ సంచారం 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఒకరంటే ఒకరికి చాలా ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మొత్తం మీద ఇద్దరు ఇబ్బంది. వీళ్ళిద్దరు తల్లి తండ్రి ఎప్పుడైతే ఇబ్బంది పడ్డారో ఇంట్లో కుటుంబం పిల్లలు అందరూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో మన తల్లిదండ్రులు అంటే ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే కొడుకు కోడలు ఇబ్బందిగా ఉన్నట్టయితే వాళ్ళు కూడా సంతోషంగా ఉండదు. మొత్తం మీద కుటుంబ వాతావరణమే మారిపోతుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఉండదు, భిన్నాభిప్రాయాలు ఇప్పుడు చెడునే చేస్తాయి, ఏకాభిప్రాయాలు ఇప్పుడు మంచినే చేస్తాయి. ఇది అందరూ గమనించుకోండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తున్నది. ఇది కూడా చాలా ఎక్కువ మనకి పోయినసారి చెప్పుకున్నట్టుగానే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని. ఏళ్ళనాడు శని అంటే 3 రాశుల్లో సంచారము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మన ఈ 5 రాశుల్లోదే ఇప్పుడు మనకి సింహరాశి వారికి అష్టమ శని అనేటటువంటిది కూడా ఎక్కువ ఇబ్బందులు కలిగించేటటువంటి, అంటే ఆయుష్కారకుడు అయినా ఆయుష్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరికో ప్రాణాపాయం జరిగేటటువంటి ఆ వాత మనకు రావటము, దాని ద్వారా మనం బాధపడటం జరుగుతూ ఉంటుంది. ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే హఠాత్తుగా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ధన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అలాగే కలహం, ఎవరితో మాట్లాడినా కలహం, మనం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు అర్థం చేసుకోవడం మరో రకంగా అర్థం చేసుకోవడం ద్వారా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పరాభవాలు అవమానాలు కూడా పొందవలసి వస్తుంది ఈ అష్టమంలో శని ఉండటం ద్వారా. ఇకపోతే గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో నెలంతా కూడా అక్కడే సంచారం చేస్తున్నారు. ఏకాదశ స్థానంలో ఉండటం ద్వారా ధనానికి ఏ విధమైన లోటు రాకుండా ఆయన చూస్తారు. అలాగే ఏదైనా వ్యవహారం మొదలెడితే అందులో మీరు పూర్తి నైపుణ్యం చూపిస్తారు. దానివల్ల మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి సింహరాశి వారికి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు ఒక 12 రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే రవి ఒక పాక్షికంగాను, బుధుడు పాక్షికంగాను సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మన శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. గురువు ఒక్కడ మాత్రం పూర్తి ఫలితాలను ఒక్క గురువు మాత్రమే నెల రోజులు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తున్నటువంటి గ్రహం. కాబట్టి ఏమి కంగారు పడకండి, మీరు ఇందులో కంగారు పడవలసింది ఏమి లేదు. ఇది మీ జాతకం కానే కాదు. మీ జాతకానికి ఒక అనుసంధానంగా చేసుకోవాల్సినట్టు చిన్న భాగం మాత్రమే. మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకోవటం వరకే దీన్ని అర్థమైందండి. మీ జాతకంలో మీ జాతకాన్ని మీ జీవితాన్ని 100కి దగ్గర 75 నుంచి 80% సూచించేది మీ వ్యక్తిగత జాతకమే. అది గుర్తుపెట్టుకోండి. అది నిష్ణాతులైన వారి చేత రాయించండి. మా దగ్గర కూడా ఈ రకమైనటువంటి సౌకర్యం ఉన్నది. కింద నెంబర్కి మాతో సంప్రదించి కూడా మీ జాతకాన్ని రాయించుకోవచ్చు. కన్యా రాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి 4థ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ ఈ 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి.
అది సగం రోజులు మాత్రం వాటి షెడ్యూల్ అయిపోయిన తర్వాత అవి వీటికి కూడా సంక్రమణ. ఒక రాశి నుంచి మరొక రాశిని సహజ సిద్ధంగా అంటే అతిచారం కానీ వక్రం కానీ స్తంభన కానీ లేకుండా మారే వాటిని అన్నింటినీ కూడా అన్ని గ్రహాలకి సంక్రమణం అనొచ్చు, తప్పేమీ లేదు. అయితే మనకు ఆ అలవాటు ఏంటంటే రవికి ఒక్కదాని గురించే రవి సంక్రమణం అంటున్నాము, కానీ అన్ని గ్రహాలు ఈ 4 గ్రహాలు కూడా సంక్రమణం చెంది మళ్ళీ 5వ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటగా మనం శుక్రగ్రహం గురించి చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వారికి శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానం అయినటువంటి ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం జరిగి ఆయన అక్కడి నుంచి ఈ పంచమ స్థానం అయినటువంటి ఈ మకరంలో ప్రవేశిస్తారు. ఇక్కడ చతుర్థ స్థానంలోనూ పంచమ స్థానంలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మంచి తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి అటువంటి విషయాల్లో బాగా సహకరిస్తారు. తదుపరి ఈ నెలాఖరు వరకు కూడా పంచమ స్థానంలో సంచరించే కాలంలో పిల్లలు మన సంతానం బాగా చదువుకోవటము, వాళ్ళకి ఏదైనా దైవదత్తమైనటువంటి కళలకు సంబంధించినటువంటి లలిత కళలకు సంబంధించినటువంటివి ఏదో పాటలు పాడటం కానీ నృత్యం కానీ లేకపోతే డ్రాయింగ్ కానీ శిల్పం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కూడా వాళ్ళు బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి మనకి ఈ సినిమా రంగంలో వారికి, ఈ టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో వారికి అనుకూలమైన పరిస్థితి. ఇందులో ధనస్థానం అంటూ ఏదీ లేదు కాబట్టి షేర్ మార్కెట్ నేను సూచించజాలను, వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. కానీ మొత్తం మీద మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే చేయటం లేదు శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలని శుక్రుడి గురించి చెప్పుకోవాలి. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి 14వ తారీఖు వరకు జనవరి 14 వరకు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి అక్కడ నుండి బయలుదేరి ఆయన సంక్రమణం చెంది మకర సంక్రమణం అయ్యి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ రవి యొక్క ప్రభావం ఈ కన్యా రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. 4వ స్థానం అయినటువంటి ధనుసులో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయాల్లో భూమి, గృహము, వాహనాలు ఇత్యాది విషయాల్లో కొంచెం దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి షేర్ మార్కెట్లో ఉన్న వారికి అనుకూలమైన కాలం కాదు ఈ 14వ తారీఖు వరకు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా అది చెడు మన సంతానం మీద, ఈ రాశి వారి యొక్క సంతానం మీద, కన్యా రాశి వారి యొక్క సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు కొంచెం గాయాలు తగిలించుకోవటము, ఆటల్లో ఎక్కువ పాల్గొనటము, తద్వారా చదువులో కొంచెం వెనకబడటము ఇట్లాంటి విషయాలు కొంచెం వయసును బట్టి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ వారి ఎవరికి వచ్చాక చెడు స్నేహాలు చేయటం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నాయి రవిగ్రహ సంచారం వలన. ఇకపోతే కుజగ్రహ సంచారం కూడా చతుర్థ స్థానంలో 15వ తారీఖు వరకు ఉన్నది. ఆ చతుర్థ స్థానంలో కుజగ్రహం ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. మనకున్నటువంటి భూమి, గృహ, వాహన, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు చేస్తుంది. తదుపరి నెలాఖరు వరకు 5వ స్థానంలో అక్కడ కూడా మన సంతానాన్ని చదువు విషయంలోనూ, ఆటల విషయంలోనూ, గాయాల విషయంలోనూ, చెడు స్నేహాల విషయాల్లోనూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుజుడు పూర్తిగా ప్రతికూలుడు, రవి పూర్తిగా ప్రతికూలుడు, శుక్రుడు పర్వాలేదు అనుకోండి. కానీ ఇక బుధుడి దగ్గరగా మనకు వచ్చినట్టయితే 17వ తారీఖు వరకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు చదువు, విద్య, గురువు, గృహం ఇట్లాంటి విషయాల్లో పై 2 గ్రహాలు రవి, కుజులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ బుధుడు కొంచెం సరి చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన కూడా మన సంతానం మీద దుష్ప్రభావాన్నే చూపిస్తూ ఉన్నారు. చదువులు తక్కువ, ఆటలు ఎక్కువ, గాయాలు, చెడు స్నేహాలు, గొడవలు తెచ్చుకోవటం, ఇంటి మీదకి రావటం, ఇవన్నీ ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 5వ స్థానంలో బుధుడు కూడా యోగించటం లేదు. ఇకపోతే 6వ స్థానంలో రాహు పరిపూర్ణంగా యోగిస్తాడు. వీరికి ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు, అప్పులుంటే తీర్చేయగలుగుతారు, అప్పులు కావాలంటే పుడతాయి, దాన్ని మంచి సద్వినియోగం చేసుకోగలుగుతారు. మొత్తం మీద రాహు ఈ నెలలో మీకు డబ్బులకి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం ఆయన వంతు ప్రయత్నంగా ఆయన చేస్తాడు. ఈ విధమైన పరిస్థితి అంతా మనకి ఇక్కడ రాహు వల్ల కలగొడుతోంది. ఈ శని గ్రహం సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయం అనేది ఎప్పుడూ సర్వదా వాంఛనీయము, భిన్నాభిప్రాయం వాంఛనీయం కాదు. ఓకే. ఇకపోతే ఈ కన్యా రాశి వారికి మనం చెప్పాలి అన్నట్టయితే 10వ స్థానంలో గురు సంచారం. ఇది వృత్తిపరమైనటువంటి అనేక ఇబ్బందులు
కలుగుతూ ఉంటాయి. వ్యాపారం అయితే వ్యాపారంగా నడవకపోవటం, లేకపోతే ఇన్స్పెక్టర్లో ఏదో మెడికల్ షాప్ ఉందనుకోండి, డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీద శాంపిల్ తీయటం, ఏదో చికాకు పెడతాడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, లేదా సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఏవో వాళ్ళకి సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో మనకు పరిజ్ఞానం ఉండదు కదండి. ఎందుకంటే నేను వ్యాపారస్తుని కాదు కాబట్టి. ఆ విధంగా మొత్తం మీద వ్యాపారం సంబంధమైనటువంటి అనేక ఇబ్బందుల్ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఇకపోతే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది అది కూడా వాంఛనీయం కాదు. తద్వారా ఏమవుతుంది అంటే ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ధన వ్యయం, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ధన నష్టం, ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఉంది. ధన నష్టం అంటే పర్సు కొట్టుకోవటము, లేకపోతే ఏ ట్రైనో బస్సు ఎక్కేటప్పుడు ఎవరో పర్సు కొట్టేయటము, లేకపోతే జేబులో పెట్టారనుకుని ఇలా మనం ఏదో ఆలోచనలో ఉండి ఇలా పెట్టి పక్కన వదిలేయటము, లేకపోతే ఎవడో మాయమాట చెప్పి బురుడి కొట్టించి మన దగ్గర 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఎంతో పట్టుకుపోవటం, ఇక తిరిగి రాని పద్ధతిలో అవన్నీ కూడా నష్టం కిందకు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి మనోవిచారం ఉంటుంది, శత్రుభయం ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే ఇది సుమారుగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటే ఒక రాశికి 70 కోట్ల మంది జనాభా వస్తారు. అటువంటి వాళ్ళు పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాళ్ళు కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే విదేశీ యానానికి సహకరిస్తుంది. విదేశీ యానం అంటే విదేశానికి వెళ్ళి చదువుకోవటమో, స్థిరపడటమో, వృత్తి కోసం వెళ్ళే వాళ్ళకి సహకరిస్తుంది. నిజానికి అది ఈ కాలంలో మనం అది ఒక శుభప్రదంగా భావిస్తున్నాం. కానీ పూర్వకాలంలో అది ఒక పనిష్మెంటు, దేశ బహిష్కరణ అని ఒక పనిష్మెంట్ లాగా, ఒక శిక్ష లాంటిది అనమాట. అది కాలమాన పరిస్థితులను బట్టి కాలం మారింది, అనేక రకాల పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు అది శుభప్రదంగా ఆలోచిస్తున్నారు. గురువు యొక్క సంచారం తీసుకున్నట్లయితే దశమ స్థానంలో సంచారం గురువు యొక్కది వ్యాపారపరమైన, వృత్తిపరమైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు కలిగిస్తూ ఉంటాడు గురువు. కేతువును తీసుకున్నట్టయితే వ్యయంలో ఉన్నాడు. దీని ద్వారా వ్యయము, ధన నష్టము, అనేక రకాలైనటువంటి అన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి కన్యా రాశి వారికి అన్నట్టయితే పూర్తిగా ఉపయోగపడేటటువంటి గ్రహాలు 2. ఎలాగా? శుక్రుడు ఒకడు, రాహు ఒకడు. బుధుడు మాత్రం ఒక 15 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే కొంచెం వీరికి కూడా కొంచెం కష్టకాలంగానే మనం చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ దీనికి కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు. ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు. ఇది మీకు ఒక్కరికే సంబంధం కాదు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించి వస్తుంది. మీ వ్యక్తిగత జాతకమే మీకు ముఖ్యము. అది బాగుంటే దీని ప్రభావం అంతగా ఏమీ చూపించదు. ఎంతసేపు మీ వ్యక్తిగత జాతకానికి దీనిని అనుసంధానం చేసి చూసుకోవటం వరకే. అంత అర్థమైంది కదండి. చేత ఏదైనా మొత్తం మీద అనుకూలం కాని గ్రహాలు చాలా ఎటువంటి వారికైనా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మీరు మనం నుంచి చెప్పుకుంటున్నటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. దాంతోపాటు వీరికి ఈ శని ప్రభావం ఎక్కువ, ఈ గ్రహాలు ఉన్నాయి కదండి. మీరు వీలైతే ఒక ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఒక కేజీన్నర నవధాన్యాలు తీసుకోండి. రోజు ఈ వాళ్ళకి తీసుకుని వెళ్ళే 2 చెంచాలు నవగ్రహాల చుట్టూ వేసి 9 ప్రదర్శన చేసి ఆ శ్లోకాలని మనస్ఫూర్తిగా చదువుకుని ఆ దేవుడికి ప్రార్థించి ఆ గుడిలో ఉన్నటువంటి కొంతమంది చాలా చేస్తున్నటువంటి పొరపాటు ఒకటి ఉందండి. అది నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. నా అభిప్రాయం ఇదేంటంటే నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కుని మళ్ళీ గుళ్ళోకి కడుక్కుని దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తున్నారు చాలామంది. అది మరి ఎవరు చెప్పారైతే మనకు తెలియదు, కానీ అది మాత్రం తప్పు. ఎందుకంటే నవగ్రహాలంటే దేవుళ్ళు, అంటరాని వారు కాదండి. అంత అంటరాని వాడు అయితే అక్కడికి వెళ్ళి పూజ చేయడం ఎందుకు? పూజ చేసావు, చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కున్నట్టయితే నవగ్రహాలని నువ్వు అవమానపరిచినట్టే. అందుచేత కాళ్ళు కడుక్కోవటం, ఇంటికి వెళ్ళి స్నానం చేయటం, ఆ బట్టలను చాకలోడుకో మంగళోడుకో ఇచ్చేయటం, ఇటువంటి పనులు మాత్రం చేయమాకండి దయచేసి. మీరు గుళ్ళో దేవుడు ఎంత ప్రధానమో నవగ్రహాలు కూడా అంతే ప్రధానం. నవగ్రహ రూపేణ జీవాని కర్మఫలం, నవగ్రహ రూపేణ జనార్దన అని. జనార్దనుడే నవగ్రహాల రూపాల్లో ఉండి మనం చేసినటువంటి ఫలితాలు పనులకి, మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, దానికి ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు నవగ్రహాలు అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. అందుచేత ఈ కాళ్ళు కడుక్కోవటం అనేటటువంటిది మరి అక్కడ ఏదైనా శాస్త్రంలో మీకు శాస్త్ర ప్రమాణం ఉంటే చూపించండి. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
ఓకే, ఇది మాత్రం నా అభిప్రాయం. అలాగే నాకు మా పెద్దలు నాకు చెప్పినటువంటి విషయం కూడా మీకు చెప్తున్నాను. అందుచేత నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, బట్టలు వేయటం అనేది మీరు జపమే చేయండి, చుట్టండి, ఏది చేసినా కాళ్ళు కడుక్కుని మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాను అన్నట్టయితే నవగ్రహాలకి మనం పుణ్యం రాకపోగా పాపాన్ని మనం సంపాదించుకున్న వాడు అవుతాం. ఇది గమనించుకోండి. తులారాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు తులారాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మధ్యలోనే సంక్రమణం చెంది మకరంలో అంటే చతుర్థ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క గ్రహాల గురించి మనం ముందుగా తెలుసుకుందాము. శుక్రగ్రహము తృతీయ స్థానంలో 12వ తారీఖు వరకు ఉన్నది. తదుపరి సంక్రమణం చెంది ముందు రాశిలోనికి ప్రవేశిస్తున్నది. అంటే మకరంలో ప్రవేశించి నెలాఖరు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. ఇక్కడ తృతీయ చతుర్థ స్థానాలలో అంటే 12 రోజుల పాటు తృతీయ స్థానంలోను, తదుపరి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలోనూ సంచారం జరుగుతుంది. ఇక్కడ తృతీయ స్థానంలోనూ మంచి యోగాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అన్నట్టయితే ఇంట్లో కుటుంబ సభ్యులు, ఇంటి పక్క వారు, అట్లాగే మనం పనిచేసేటటువంటి ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ మన గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి, సొంత వ్యాపారం కావచ్చు. అక్కడ అంతటా కూడా అందరూ అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. మనస వాచ కర్మణ, ఆర్థికమైన సమస్య అప్పిస్తారు, మనసు మాట సహాయం కావాలా చేస్తారు. అట్లా అన్ని రకాలుగాను మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా నేను ఒక్కడే కాదు, నాకు వెనక చాలా మంది ఉన్నారు అనే అభిప్రాయంతో మీరు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఈ 12 రోజుల పాటు శుక్రుడు ధనస్సులో సంచార కాలంలో తదుపరి ఆయన సంక్రమణం ద్వారా చతుర్థ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశించి నెలాఖరు వరకు ఉంటారు. అక్కడ చతుర్థ స్థానంలో కూడా మనకి శుక్ర భగవానుడు అనుకూలిస్తూ ఉన్నాడు. ఎక్కడ విద్య విషయంలోను, గృహాల విషయంలోను, ఇంటి స్థలాల విషయంలోను, భూమి విషయంలోను, వాహనాలు, మన స్వభావము, అలాగే తల్లిగారు ఆశీస్సులు లేదా ఆవిడ ఆరోగ్యం విషయాలన్నింటిలోనూ కూడా మనకి శుక్ర భగవానుడు పరిపూర్ణంగా సహకరిస్తూ ఉన్నాడు. అంటే నెలకి నెల కూడా ఖచ్చితంగా మనకి శుక్ర భగవాన్ యొక్క మంచి ఫలితాలు మనం అందుకుంటున్నాము. ఇకపోతే రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానమైనటువంటి ధనురాశిలో 14వ తారీఖు వరకు సంచరించి తదుపరి మకర సంక్రమణం రోజున అంటే 15వ తారీఖు నుండి చివరి వరకు నెలాఖరు వరకు కూడా అక్కడ మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు రవి అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట బయట తెలుసున్నవారు, కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు అందరూ కూడా మనకి మనస డబ్బులు కావాలా, మనస వాచ కర్మ ఏ సహాయం కావాలన్నా కూడా మనకి అందించడానికి సిద్ధంగా ఉంటారు. అది ఒక మనకి ఇందాక శుక్రుడు అదే పరిస్థితిలో ఉన్నారు, ఇక్కడ రవి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అంచేత చాలా శుభ పరిణామం. అందరూ ఉన్నారు, అన్ని రకాలుగా సహాయపడుతున్నారంటే ఎలాగైనా ముందుకు వెళ్తాం కదా. అలాగే కుజుడు కూడా ఒక 15వ తారీఖు వరకు తృతీయంలోనే ఉండి తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఈ రవి గురించి మనం మొదటి 14 రోజులు అనుకూలంగా ఉన్న తరువాతి 15 రోజుల నుంచి నెలాఖరు వరకు మాత్రం చతుర్థ స్థానంలో కొంచెం ఇబ్బందులు కలిగించేటట్టు పరిస్థితి ఉంటుంది. తల్లిగారి విషయంలో, భూమి విషయంలో, ఇట్లాంటి విషయాల్లో. ఇక కుజుడు తృతీయ స్థానంలో ఉన్న 15 రోజులు కూడా మనకి అందరు సహాయ సహకారాలు అందించడానికి మనకి 3 గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మొదటి 15 రోజులు మొదటి పార్ట్ అంతా కూడా 2 భాగాలు చేస్తే నెలని మొదటి భాగం అంతా శుక్రుడు, రవి, కుజుడు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. తద్వారా మొదటి 15 రోజులు చాలా ముందుకు మన ప్రయాణం వెళుతూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం, బుధుడు కూడా ఇక్కడ తృతీయంలోను చతుర్థంలోనూ ఆయన కూడా సంచారం చేస్తున్నారు. ఇక్కడ తృతీయంలో 17వ తారీఖు వరకు ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఈ బుధుడు మాత్రం మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు. ఎవరి సహాయ సహకారాలు అందకుండా ఉండే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటారు, ఆయన డ్యూటీ. ఇక తదుపరి రెండో 15 రోజుల్లో ఈ 3 గ్రహాలు మనకు అనుకూలించట్లేదు కదండి. రవి కానీ,
శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రవి కానీ కుజుడు కానీ అనుకూలించట్లేదుగా. ఇక్కడ మళ్ళీ శుక్రుడు అనుకూలిస్తున్నాడు, మళ్ళీ బుధుడు కూడా 18వ తారీఖు నుండి నెలాఖరు వరకు చతుర్థంలోని ఈయన కూడా మనకి చతుర్థ స్థానంలో అనుగ్రహిస్తున్నాడు, మనకి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా విద్య, భూమి, గృహము, అమ్మగారు, తల్లిగారు, ఈ విషయాలన్నింటిలో ఇక్కడ 4 గ్రహాలు, ఈ తృతీయంలో ఉన్నటువంటి 4 గ్రహాలు చతుర్థంలోకి వెళ్ళాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గ్రహాలు అంటే రవి కుజులు అనుకూలించట్లేదు, కానీ శుక్రుడు బుధుడు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ తృతీయంలో మాత్రం మనకి బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేదు, ఇది గమనించుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ 4 గ్రహాలు మన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే 5వ స్థానంలో రాహు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు. వారు చదువులో వెనకబడటము, ఆటల్లో ముందుండటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, చిరు స్నేహాలు ఇట్లాంటివన్నీ కూడా రాహుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ రాహుగ్రహ అనుకూలం లేకపోయినట్టయితే దానివల్ల మనకి ఈ తేళ్లు, జర్రులు, దోమలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత చికాకులు కలిగేటువంటి వ్యవహారం అంతా ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో శని అద్భుతంగా యోగిస్తాడు. 6వ స్థానంలో శని గ్రహం అత్యద్భుతంగా, అంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, రుణం కావాలంటే ఇప్పుడు రుణం పుడుతుంది, రుణం ఎవరికైనా మనం బాకీ ఉన్నట్టయితే ఇచ్చేయగలుగుతాము, ఇచ్చే సాయిగా రుణాలన్నీ తీరిపోయాయి కదా అని చెప్పేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవానుడు అంతగా మనకి సహకరిస్తూ ఉన్నాడు. తద్వారా మనకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు అనుకున్న దానికంటే ముందుగానే మనం బాకీలు తీర్చేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధంగా మనకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, 100కి 100 పాళ్ళు అనుకూలమైన ఫలితాన్ని శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన కూడా ఇస్తూ ఉన్నారు. పిల్లల విషయంలో బాగుండే అవకాశం ఉంటుంది, భావం కాబట్టి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో బాగుంటుంది. గుళ్ళు గోపురాలు మీరు అనుకోకపోయినా తిరగటం అవుతుంది. ఎలాగా ధనుర్మాసం అంత పరమ పుణ్యప్రదమైనటువంటి మాసం ధనుర్మాసం అనేటటువంటిది. కాబట్టి ఈ అన్ని గుళ్ళు కూడా పండగ వాతావరణాన్ని సంతకరించుకుని ఉంటాయి. మీరు గుళ్ళకి గోపురాలకి వెళ్ళగలుగుతారు. మీరు ప్రయత్నం లేకపోయినా ఎక్కడికో అర్జెంట్ పని ఉండి వెళ్తున్నారు, దారిలో గుడి కనబడింది, ఒక 2 నిమిషాలే పర్లేదులే అని చెప్పేసి గబగబా అక్కడ ఆగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ మహానుభావుని ప్రార్థించి ఆ భగవంతుడిని వెళ్ళేటువంటి పరిస్థితి మీరు అనుకోకపోయినా దేవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆయనే రప్పించుకుంటారు. ఆయన యొక్క అనుగ్రహం భాగ్యస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఈ విధమైన ఫలితాలని గురువు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే కేతు ఈయన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. చూడండి ఏ విధమైన ఫలితాలు అంటే, ఈయన ఏకాదశి స్థానంలో ఉన్నారు. డబ్బు వద్దన్నా కూడా డబ్బు దొరికేటటువంటి, ఈజీగా డబ్బు ఎర్నింగ్, చాలా సులువుగా డబ్బు సంపాదించడము, డబ్బు ఇంకా చాలా నాయన అనుకున్నా కూడా ఇంకా వచ్చి మీద పడటము, అలాగే ఏదైనా వ్యవహారం కానీ కొత్త వ్యాపారం కానీ మొదలెట్టిన అందులో కూడా విజయం సాధించడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి లాభస్థానం అయినటువంటి ఈ 11వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరగడం అనేది చాలా అద్భుతం. చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుందాము. ఈ తులారాశి వారికి మనకి శుక్రుడు పూర్తిగా శుభగ్రహము మనకి పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు ఆయన కూడా నెలంతా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. గురువు గారు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఆయన కూడా. అలాగే కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అన్నట్టయితే ఇక్కడ మొత్తంగా మనకి చెప్పాలి అన్నట్టయితే 4 గ్రహాలు పూర్తి ఫలితం, శుక్రుడు, శని, గురువు, కేతువు 4 గ్రహాలు పూర్తి ఫలితాన్ని నెలంతా కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ చిన్న గ్రహాలు అంటే చిన్నవని కాదు గ్రహం, ఇక్కడ తక్కువ కాలం ఒక రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి, కుజ, బుధ, శుక్రుడు ఎలాగ చెప్పేసుకున్నాం కదండి, అయిపోయింది. ఇకపోతే రాహు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. రవి పార్షియల్లీ అంటే సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నారు. కుజుడు కూడా సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నారు. బుధుడు కూడా సగం రోజులు అనుకూలిస్తూ ఉన్నాడు. ఈ అందుచేత మనకి ఇక్కడ 4 గ్రహాలు పూర్తిగాను, 3 గ్రహాలు పాక్షికంగాను అనుకూలమైన ఫలితాలు. ఇప్పుడు వరకు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 7 గ్రహాలలో 7 రాశులలో తులారాశి వారికి 4 గ్రహాలు పూర్తిగాను, 3 గ్రహాలు పాక్షికంగాను యోగిస్తూ ఉన్నాయి, 8 గ్రహాలకు గాను. అందుచేత ఒక్క రాహువే పూర్తిగా అనుకూలించినటువంటి గ్రహం, చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కదండి, బాగున్నంత మాత్రాన అంతా సంతోషపడాల్సిన పని, వ్యక్తిగత జాతకం కూడా చూసుకోవాలి. అందుచేత మొత్తం మీద
వీరికి దిగ్విజయంగా జరిగేటటువంటి ఏదైనప్పటికీ బాగలేని గ్రహం రాహుకి, మిగతా గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి కాబట్టి వాటికి అలా అని చెప్పేసి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు చేయకూడదని కాదండి. నవగ్రహ మంత్రం మనం రోజు చెప్పుకుంటున్నాం కదా, 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. మీకు ఈసరికి నోటికి వచ్చేసే ఉంటుంది అందరికి. తప్పకుండా బాగోని గ్రహాలకి కూడా మీరు చేసుకోండి. సర్వశుభాలు పొందుతారు. ఈ తులారాశి వారు మరింత శుభప్రదమైన ఫలితాలు గోచార రీత్యా సంభవిస్తున్నాయి. ఇది గ్రహించుకోండి. వృశ్చిక రాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ, నా కవిత్వాలు కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కేవలం శాస్త్ర ప్రకారంగానే శాస్త్రం ఎంతవరకు చెప్పిందో తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మా ఛానల్లో తప్పకుండా చూడండి. చూస్తే మీకు శాస్త్రం ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో బడాయి కబుర్లు ఏమి చెప్పడం ఉండదని, నా పైత్యం కూడా ఏమీ ఉండదు అందుచేత. ఓకే, ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల సంచారం జరుగుతోందండి. ఇవి పాక్షికంగా మాత్రమే జరుగుతున్నాయి. తదుపరి ఈ 4 గ్రహాలు కూడా సంక్రమణం చెంది తృతీయ స్థానంలో కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ 4 గ్రహాలే అక్కడికి వెళుతూ ఉన్నాయి. ఎన్నేసి రోజులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ ఏ గ్రహం ఎన్ని రోజులు ఉంటుంది, ఇక్కడ ఏ ఫలితం ఇవ్వబోతోంది, ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో ఏ ఫలితం ఇవ్వబోతుంది, అది కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకుందాం. మొదటగా శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 12వ తారీఖు వరకు ఉండి అక్కడి నుంచి సంక్రమణం చెంది తృతీయ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ధనానికి లోటు రాదు, మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే అవి తగ్గిపోయేటటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇక అంటే అక్కడి నుంచి తృతీయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో కూడా అందరి యొక్క సహాయ సహకారాలు కూడా అంటే 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అందరి యొక్క సహాయ సహకారాలు అంటే చుట్టుపక్కల వారు కావచ్చు, వ్యాపార స్థలాల్లో కావచ్చు, మీరు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటారో వ్యాపారరీత్యా కావచ్చు, మామూలుగా కావచ్చు, ఎక్కడైనా సరే మీరు సంచరించేటటువంటి అన్ని ప్రదేశాల్లో మీకు అందరూ కూడా సహకరిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు నెల రోజులు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక రవి భగవానుడి యొక్క సంచారం చూసుకున్నట్టయితే 14వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి రవి సంక్రమణం చేసి మకర సంక్రమణం అంటారు దాన్ని, మకరంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ సంచరిస్తూ ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి వాటికి ఇబ్బంది పెట్టినప్పటికీ తృతీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ 3వ స్థానాన్ని సహాయము, సాహసము ఇత్యాది వాటికి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ధైర్యంగా, సాహసంగా మీరు మంచి పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో సంచారం యోగించదు. ఇది కూడా ధనానికి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి మొదటి 15 రోజులు. తదుపరి తృతీయంలో ప్రవేశించిన తర్వాత 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా తృతీయంలో ఆయన కూడా సహాయ సహకారాలు, సాహసం, సేవకులు కూడా అందరూ మీ మాట వినటము, మీ మాటను మన్నించటము, గౌరవించటము ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కుజుడి వల్ల కూడా 3వ స్థానంలో మకరంలో ప్రవేశించిన 16 రోజులు. ఇకపోతే బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో 17 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పై 2 గ్రహాలు మనకి మాటకి, డబ్బుకి ఇబ్బంది పెడుతూ కుటుంబంలో పరిస్థితి ఆహ్లాదంగా లేని పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ ఈ బుధుడు వాటిని సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన చక్కగా ధనం వచ్చేటువంటి విధానాన్ని ఏం చేస్తున్నాడు, మాట బాగుంటుంది, కంటికి సంబంధమైన వ్యాధులు కలిగినటువంటి వారికి చాలా అనుకూలంగా మందులు పనిచేసి కన్ను సక్రమైన మార్గంలో దారిలో పడేటట్టుగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో బుధుడిస్తున్నాడు. తదుపరి ఈయన కూడా సంక్రమణం చెంది తృతీయ స్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ మాత్రమే ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి అందకుండా ఎవరి ప్రయత్నం ఒకే రాశిలో ఉన్న 4 గ్రహాలు ఒకే పని చెయ్యాలని లేదు. ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఒకే పని చేయరు కదండి. తల్లిగారు ఆవిడ పని ఆవిడ చేసి వండి పెడతారు, నాన్నగారు డబ్బులు సంపాదిస్తారు, అన్నయ్య చదువుకుంటాడు, చెల్లి చదువుకుంటోంది,
ఇలాగే ఎవరు చేసే పని కుటుంబంలో మనం అందరూ చేస్తూ ఉంటాం. తాతగారు మా అమ్మమ్మ గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా గ్రహాలు ఒక రాశిలో ఉన్న గ్రహాలన్నీ ఒకే పని చేయవండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తీరును ఒక పద్ధతి ఒక ఆచారం ఉంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా 4 గ్రహాలు అక్కడికి. ఇకపోతే 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం 4థ స్థానంలో ఉండటం కారణంగా వీరికి కొన్ని విషయాల్లో భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాలు అమ్మేవారు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, షోరూంలో ఉన్నటువంటి వారికి, అలాగే పాత బైకులు కొని బాగు చేసుకుని అమ్ముకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. రాహు 4థంలో ఉన్న కారణంగా. పంచమంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. తద్వారా పిల్లలకి ఆరోగ్య విషయంలో కానీ లేదా చదువు విషయంలో కానీ వెనకబడుతూ ఉంటారు. ఆటల ద్వారా కొన్ని గాయాలు తగిలించుకుంటారు. పక్కవారితో గొడవల ద్వారా కొంచెం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి ఇలా చేసేటని కంప్లైంట్ చేసేటటువంటి అవగాహన ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం వారి యొక్క వయసును బట్టి కూడా కొన్ని చెడు స్నేహాలు, కొన్ని చెప్పకుండా పనులు ఉంటాయండి. అవన్నీ కూడా చేసే ప్రయత్నాలు ఇవి వాళ్ళు వయసు మీద పడుతుంది కదండి. ఆ రకమైన దానికి సంబంధమైనటువంటి సంబంధిత వ్యవహారాల్లో భాగస్వాములు అవటం, చెడ్డ పేరు తీసుకోవడం లాంటివి ఉంటాయి. కాబట్టి అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో నెల పూర్తిగా ఉన్నారు. 8వ స్థానంలో గురు సంచారం వల్ల అయిన వాళ్ళకి ఏదో ప్రాణం మీదకి వచ్చిందనో, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారనేటువంటి దుర్మార్తలు వినటము, అలాగే అందరితోటి కలహాలు రావటము, ధన నష్టం జరగటము, ఆరోగ్యం బాగాలేదన్నారు అనుకోండి ఎవరికో, మరి ఏమవుతుంది, ధనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిన వ్యాపారమే. ఆ విధంగా ధన నష్టం జరిగేటటువంటిది, పరాభావాలు జరిగేటటువంటి ఉంటాయి. ఈ విధంగా 8వ స్థానంలో గురు సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక 10వ స్థానం దగ్గరికి వచ్చినట్టయితే కేతు గ్రహ సంచారం జరుగుతోంది. కేతు గ్రహ సంచారం మనకి 10వ స్థానంలో ఉండటం ద్వారా వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో వారికి కొన్ని ఆటంకాలను కేతు భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇంకా రాహు ఉంటే అప్పుడప్పుడు సడన్గా హైక్ చేసి వదులుతూ ఉంటాడు. ఈ కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఏమాత్రం మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడం అటువంటివి కూడా ఏమీ చేయడండి. ఈయన పూర్తిగా అడగదొక్కే ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా కేతు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఒక్కడు పూర్తి శుభుడు. అలాగే ఇంక చెప్పాలి అన్నట్టయితే ఇంకా చెప్పుకోవడానికి పూర్తిగా చెప్పండి శుక్రుడు ఒకడండి. రవి గారు ఒక 17 రోజుల పాటు, అలాగే కుజుడు ఒక 16 రోజుల పాటు, బుధుడు ఒక 17 రోజుల పాటు పాక్షికంగా 3 గ్రహాలు పాక్షికంగాను, ఒకే ఒక్క గ్రహం పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితి అది శుక్ర భగవానుడు ఒక్కడే ఇస్తున్నారు. కాబట్టి అయినా మీరు కంగారు ఏం పడక్కర్లేదండి. ఇది గోచారం, ఇది పూర్తిగా మీకు సంబంధించింది కాదు. సుమారుగా 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా సంబంధించి ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. మీ వ్యక్తిగత జాతకం కనుక బాగున్నట్టయితే దీని ప్రభావం మరింత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ దుష్ప్రభావాల నుంచి కూడా మనం బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రోజు నవగ్రహ మంత్రాలు చదువుకుంటున్నారు కదండి, దాంతోపాటుగా ఒక కేజీ పావు ఇవి తీసుకోండి. నవగ్రహాలు నవధాన్యాలను అమ్ముతారు, అన్నీ కలిపి ఈ 9 గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు కలిపి అమ్ముతారు. అది ఒక కేజీన్నర తీసి పెట్టుకోండి. ఈ నెల రోజులు వీలైతే నెల రోజులు మీకు దొరికిన టైంలో పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, తెల్లవారుజామునే అప్పుడు కుదరదు, సాయంత్రం వచ్చి చేసుకోండి. అలాగా వెళ్ళి నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి అక్కడ శ్లోకాలు రాసి పెట్టి ఉంటాయి. ఆ గ్రహాలు అయినా మీకు వచ్చు కదా, 2 సంవత్సరాలు చదువుకుంటున్నారు, ఆ శ్లోకాలు చదువుకోవటం, ఆ గ్రహం పాదాల దగ్గరికి మాత్రం నవధాన్యాలు వేయటం. ఈ విధంగా చేయండి. 41వ రోజున అందరికి కలిపి 1-2 కొబ్బరికాయలు కొట్టేసేయండి. లేదా అరటిపళ్ళు తీసుకోండి, 1 డజన్ అరటిపళ్ళు తీసుకుంటే అన్ని గ్రహాల దగ్గర ఒక అరటిపళ్ళు పెట్టి నైవేద్యం పెట్టేసేయండి. శుభ్రంగా తదుపరి ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడి దగ్గర కూడా వెళ్ళండి. అక్కడికి ఎక్కడ ఏ గుడి కాంపౌండ్లోకి వెళ్ళినా అన్ని గుడుల్లోనూ ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు కదా, అన్ని దేవుళ్ళకి నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకుని రండి. ఏదో కొంతమంది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని గబగబా మళ్ళీ కొంతమంది దర్శించుకోకుండా మాత్రం అటువంటి పొరపాటు వీలున్నంత వరకు చేయకండి. వీలుండండి అది చేయకండి. అసలు మీరు అందరి యొక్క దర్శనం చేసుకోండి. 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకంటే ముచ్చిపోయేది ఏముంది అందులో. 24 గంటల్లో ఒక 10 నిమిషాలు స్పెండ్
దానికోసం ఖర్చు పెట్టండి. భగవంతుడి కోసం మనకి జన్మనిచ్చి, జీవితాన్ని ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ప్రతి నిమిషం మనం కాపాడుతున్నటువంటి ఆ భగవంతుడికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు ఖర్చు పెట్టి రోజు చేయండి. ఈ నెల రోజు ఎక్కువ గ్రహాలు బాగాలేకపోతే మాత్రం ఇలా కేజీ పావు నవగ్రహాలు తీసుకుని ప్రార్థించండి. అన్ని శుభాలు జరుగుతాయి. ఏ కంగారు పడాల్సిన ధను రాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ధనురాశిలోనే శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇవన్నీ కూడా నెల 15 రోజులు మాత్రమే ఒక రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు. కాబట్టి ఈ 4 గ్రహాలు కూడా కొద్ది రోజులు మాత్రమే ధనురాశిలో ఉండి మిగతా రోజులన్నీ కూడా తదుపరి రాశిలోనికి, మకరంలోనికి సంక్రమణం చెంది, అన్నీ ఒకరోజు కాదండి, దేని ప్రకారంగా అది మకర రాశిలో సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి మొదటగా శుక్రుని యొక్క సంచారం గురించి చెప్పుకుందాము. శుక్రుని యొక్క సంచారము 12వ తారీఖు వరకు ధనురాశిలో ఉండి, అంటే జన్మంలో ఉండి, తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి మకరంలోకి ప్రవేశించి నెలంతా కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జన్మంలో 12 రోజులు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఆయన మంచి ప్రవర్తన, మంచి శుభప్రదమైన ఆలోచనలు. ఎప్పుడు కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి జాతకులు ఎవరైనా సరే ఎప్పుడు ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు. జలసాలన్నీ బాగా అనుభవిస్తూ ఉంటారు, అన్ని సుఖాలు అనుభవిస్తారు, జలసారాయిలాగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు. జన్మంలో ఉంది కాబట్టి మరింత పెర్ఫ్యూమ్స్ వాడటం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి యొక్క గ్రహం 12 రోజులు జన్మంలో ఉంది. తదుపరి ద్వితీయ స్థానంలో సంచారం. ఈ ద్వితీయ స్థానంలో కూడా ఆయన యోగిస్తారు కాబట్టి ధనానికి లోటు రానివ్వరు. ఎప్పటి నుంచి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ధనానికి లోటు ఉండదు. మాట తీరు బాగుంటుంది. కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేత్ర వ్యాధులు ఉన్న వారికి కూడా చాలా చక్కటి వ్యాధి తగ్గి సుఖంగా బాగుండేటువంటి పరిస్థితి అంతా కూడా శుక్రగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే రవిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక 14వ తారీఖు వరకు, అంటే ధనురాశిలో 14వ తారీఖు వరకు ఉంటారు. అక్కడ నుంచి సంక్రమణం చెంది మకర సంక్రమణం అంటారు దీన్ని, మకరంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ సంచారం చేస్తారు ఆయన. అక్కడ జన్మంలో రవి ఉన్నటువంటి 14 రోజులు కూడా మనకి ఎక్కువ చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, మంచి మొత్తం మీద శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే కొన్ని రవి ఆరోగ్య కారకుడు కాబట్టి చిన్నపాటి అనారోగ్యాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి జన్మంలో ఉన్న 14వ తారీఖు వరకు, జనవరి 14 వరకు. తదుపరి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి కొంచెం లోటు కలిగే పని ఉంటుంది. ధనానికి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మాట కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర కారకుడు కూడా కాబట్టి నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం కూడా ఈ రవి చేస్తూ ఉంటాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారం కూడా 15వ తారీఖు వరకు ధనుసు రాశిలో జరుగుతుంది. జన్మంలో కుజ సంచారం ఫలితాలు ఇవ్వదు. అలాగే ద్వితీయంలో కూడా మంచి ఆలోచనలు కానీ మంచి ప్రవర్తన కానీ ఉండదు. అలాగే ధనానికి ఇబ్బంది, అలాగే మాటల్లో కఠినత్వం ఎప్పుడు కూడా సహజంగానే ఈ రవిది, ఈ కుజునిది మాట సహజంగానే కొంచెం కఠినత్వంగా ఉంటుంది. అంటే రాజుగారు, ఆయన రవి రాజుగారు, ఈయనేమో సైన్యాధీక్షుడు కాబట్టి అడ్మినిస్ట్రేటర్స్ ఎప్పుడూ కూడా అలా కఠినంగానే మాట్లాడుతూ ఉంటారు, కొంచెం సీరియస్గానే ఉంటారు. అందరి మీద భుజం మీద చేసి మాట్లాడితే వాళ్ళు ఎవరు వీళ్ళ మాట వినరండి. అంచేత సహజంగానే వీళ్ళిద్దరూ కొంచెం కఠినంగా మాట్లాడే తత్వం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా కుజుడు కూడా 2వ స్థానంలో ఉండి అదే ధనానికి ఇబ్బంది, మాట ఇబ్బంది ఇవన్నీ కలిగజేస్తూ ఉంటాడు. ఇక 3వ గ్రహం అయినటువంటి 4 గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ధనుసులో 4, ఆ 4 మళ్ళీ మకరంలో కూడా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ బుధుడి గురించి మనం చెప్పుకోవాల్సినది 17వ తారీఖు వరకు ఈ ధనురాశిలోనే ఉంటారు. ఈ ధనురాశిలోనే 17వ తారీఖు వరకు ఉన్నారు అంటే జన్మంలో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఈయన కూడా చెడ్డ ఆలోచనలు, చెడు ప్రవర్తన, ఈ పూర్వకాలంలో ఎప్పుడో కొంచెం చదువుకునే రోజుల్లోనో ఇంకా పెళ్లి కాకముందో ఏవో కొన్ని ఫ్రెండ్స్ తోటి కొంచెం ఎంజాయ్మెంట్ కోసం చేసేటటువంటివన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం రావటం, వాటి వైపు మనసు లాగటం లాంటి ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, అంటే 13 రోజులు, 11 రోజులు
ఇది ఒక 3 రోజులు 14 రోజుల పాటు సుమారుగా ఈ 14 రోజులు ఆయన ద్వితీయ స్థానంలో ఉంటారు మకరంలోకి. అక్కడ మాత్రం ఈ మిగతా వాళ్ళందరూ డబ్బులకి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇక్కడ బుధుడు మాత్రం దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. డబ్బులు వచ్చే విధానంగాను, మాట, కుటుంబంలో ఆహ్లాదం, ఇవన్నీ కూడా మనకి బుధుడు వల్ల కలిగేటువంటి వస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ 4 గ్రహాల వల్ల కలుగుతున్నాయి. తదుపరి రాహువు తృతీయ స్థానంలో సంచారం. రాహు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏ పని చేసినప్పటికీ మన కుటుంబంలో సభ్యులు, అన్నదమ్ములు అందరూ మనకి సపోర్ట్ ఉంటారు. అలాగే మనం చేసేటటువంటి వృత్తి వ్యాపారాల దగ్గర, అలాగే ఉద్యోగస్తులను అన్ని సాహసంగా ఏ పని చేసినా కూడా మన కింద పని చేసేవాళ్ళు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అందరూ సహాయ సహకారాలు ఉన్నట్టయితే మనిషి మరింత ముందుకి వేయడానికి, ధైర్యంగా ముందుకు వేయడానికి బాగుంటుంది, సాహసంగా చేయడానికి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ వీళ్ళకి ఈ ముఖ్యంగా ఈ ధను రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదండి, శని అనేటటువంటి ఆయన మీకు 3 చోట్ల మాత్రమే 12 రాసుల్లో 3 రాసుల్లోనే సుఫలితాలు ఇస్తారు. ఇకపోతే 3 పోతే 9, ఆ 9లో కూడా 5 రాసుల్లో చాలా విపరీతంగా బాధించే ప్రయత్నం చేస్తారు. అందులో ఏంటి 5 అంటే అర్ధాష్టమ అంటే 4వ స్థానం, అష్టమ అదొక స్థానం, ఇక ఏలినాటి శని అంటే అది 3 రాసుల యొక్క కలయిక. అర్ధాష్టమ శని అనేది ఏంటంటే జన్మ రాశికి వెనక రాశి, ఆ రాశి, ముందు రాశి, ఈ 3 రాశులు కలిపి అవి 3 ఇవి 2 అర్ధాష్టమ అష్టమ 5 రాశులు. ఈ 5 రాశుల్లో ఎక్కువగా శని భగవాను పీడించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ మీకు శని భగవాన్ యొక్క ప్రభావం మనకి ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది. అంచేత జాగ్రత్తగా ఉండండి. వీరు ఏదైనా ఈ నెలే కాదండి, ఇంకా కూడా వీరు నెల ఫలితాలు చెప్పుకుంటున్నామని నెల అంటున్నాము, కానీ ఇంచుమించుగా ఈ సంవత్సరం కూడా ఉంటారు. కాబట్టి శనికి ఖచ్చితంగా జపహోమాలు చేయించుకోవటం కానీ అట్లాంటివి ఏమైనా చేయండి. ఇంకోటి ఏంటంటే రాబోయేటటువంటి 31వ తారీఖున మీకు శని త్రయోదశి వస్తున్నది. ఆ రోజున తైలాభిషేకం కానీ, నువ్వులు కొని వారి పాదాల దగ్గర వేయటం కానీ చేయండి. దాని ప్రభావం చాలా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఊళ్ళో పూజారి గారి చేత అభిషేకం చేయించుకున్నట్టయితే ఆ తైలాభిషేకం మరింత బాగుంటుంది. దానం ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఏదో మీ వీళ్ళని బట్టి, అవకాశాన్ని బట్టి చేయండి. రోజు చదువుకునేటటువంటి ఆ నవగ్రహ మంత్రాలు తప్పకుండా చదువుకోండి. ఇకపోతే 7వ స్థానంలో గురు సంచారం జరుగుతుందండి. ఈ 7వ స్థానంలో గురు సంచారం కనుక చెప్పుకోవాలన్నట్టయితే భార్య అంటే పెళ్లి కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ, వివాహం జరగటం కానీ ఇటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆ పెళ్ళి అయిపోయినటువంటి వారికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా వ్యాపారం ముందుకు వెళ్తుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు గ్రహ సంచారం, ఇది అస్సలు మంచిది కాదండి. తద్వారా తండ్రి గారికి కొంచెం అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా గుడికి గోపురాలకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. ఆ దైవ కృపకి కొంచెం దూరం అయ్యేటటువంటి అంటే మొక్కుకుని కూడా వెళ్ళలేకపోవటం, ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోవటం, ఆ దేవుడికి ఏదో మన బాధలు వినిపించుకోవటం లాంటి సౌకర్యాలన్నీ కోల్పోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి వారికి జరుగుతాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ శుక్రుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే గురువు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. 2 గ్రహాలు పూర్తిగా అనుకూలం ఇస్తున్నాయి. రాహు గ్రహం 3 గ్రహాలు పూర్తి అనుకూలం. రాహు కూడా తృతీయంలో ఉండి పూర్తిగా 3 గ్రహాల అనుకూలత పూర్తిగా ఉంది. అంటే ఎక్కువ కాలము ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గురువు కానీ, రాహు కానీ మీకు పూర్తి అనుకూలంగా ఉన్నారు. 2 గ్రహాలు 4 గ్రహాలను. ఇక మిగతా వాటిలో రాహు చెప్పుకున్నాం కదా, శని గ్రహం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. మిగతావన్నీ కూడా 2 గ్రహాలు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాయి. అంచేత ఏదైనప్పటికీ ఈ శుభాశుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంతా కూడా ఈ నెలలో ధనురాశి వారికి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహ జపాలతో పాటుగా మీరు ఈ బాగలేని గ్రహాలకి ఏదైనా చేయించుకున్నట్టయితే, శని చూసారా ఈ సంవత్సరం పాటు ఉంటుంది ఇక్కడ. అలాగే కేతు కూడా ఇక్కడ సంవత్సరం పాటు ఉంటాడు. రాహు కూడా ఇంచుమించుగా ఇంకా సంవత్సరంన్నర పాటు ఉంటారు. రాహు కేతు కూడా. రాహు కూడా చేయించుకోండి, ఎందుకంటే ఆయన సుఫలితాలు మరింత ద్విగుణీకృతం అవుతాయి. ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి. మకర రాశి వారికి జనవరి నెల 2026వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ
మకర రాశి వారికి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ 4 గ్రహాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఇప్పుడు సంచరిస్తున్నాయి. ఇవి ఈ సెకండ్ హాఫ్లో మాత్రమే, అంటే రెండవ భాగంలో, నెలలో రెండవ భాగంలో మాత్రమే జన్మంలో ప్రవేశిస్తున్నాయి. మరి మొదటి భాగం ఎక్కడ ఉంది అంటే వ్యయ స్థానంలో ఉంది. అంటే ముందుగా వ్యయ స్థానంలో మనం చెప్పుకోవాలి. జనవరి 1వ తారీఖున ఆ గ్రహం ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకోవాలి. కాబట్టి శుక్రుడు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుభగ్రహమే. కాబట్టి అక్కడ ధన లాభం ఉంటుంది, అలాగే ధన ఖర్చు అవ్వకుండా ఉండేటువంటి పని ఉంటుంది. అలాగే ఎవరి భయభక్తులు ఏమి ఉండవు, అంటే మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు అందిస్తున్నాడు. అలాగే తదుపరి ఆయన సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ మకరంలో అక్కడ 13వ తారీఖు నుంచి నెల ఆఖరి వరకు ఉంటారు జన్మంలోనే. జన్మంలో కూడా ఆయన ఉన్నప్పుడు మంచి ఆనందంగా, ఆహ్లాదకరంగా, మంచి పూల రంగుల్లాగా టిప్టాప్గా ఉండటము, మంచి ఉల్లాసంగా ఉండటం, ఇవన్నీ కూడా మనకి జన్మంలో ఉన్నప్పుడు శుక్ర భగవానుడు అందించేటటువంటి ఫలితాలు. ఇకపోతే అంటే శుక్రుడు పూర్తిగా అనుకూలుడే. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారం వ్యయ స్థానంలో 14వ తారీఖు వరకు, అంటే ధనస్సులో అక్కడ వరకు వ్యయ స్థానంలో ఉన్నారు. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయమవుతుంది, ధన నష్టం అవుతుంది. అలాగే కొంచెం శత్రు భయము, మనోవిచారము, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేటట్టు అవకాశం ఉంటుంది. వ్యయ స్థానంలో ఉన్న 14వ తారీఖు వరకు. తదుపరి జన్మంలో ప్రవేశిస్తున్నారు మకర రాశిలోనికి. ఇక్కడ సంక్రమణం చెంది 15వ తారీఖు నుంచి, ఆ రోజు నుంచి నెలాఖరు వరకు అక్కడే ఉంటారు. అక్కడ కూడా ఆయన పూర్తి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు. దురాలోచనలు, దుష్టాలోచనలు, దుష్ట ప్రవర్తన, ఈ విధమైనటువంటి ఫలితాలే మనకి శుభప్రదమైన ఫలితాలు అయితే మాత్రం ఏమీ ఇవ్వడండి. ఆయన మొత్తంగా నెలంతా కూడా రవి మనకి పాప ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక కుజుడు తీసుకున్నట్టయితే ఆయన కూడా వ్యయ స్థానంలో ఒక 15 రోజులు, తదుపరి నెలాఖరు వరకు జన్మంలోను. ఈ కుజుడు కూడా అచ్చంగా రవి ఏ విధమైనటువంటి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు, దుష్ప్రభావాలు ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు కుజుడు కూడా ఆ 15 రోజులు, జన్మంలోకి వచ్చిన 16 రోజులు కూడా అవే ఫలితాలు ఉంటున్నాయి. అంచేత దుష్ట ఆలోచనలు అవన్నీ ఉంటాయి. ఇలా ఇక్కడ ఉన్నప్పుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు, ధన నష్టం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కుజుడి వల్ల కూడా అదే జరుగుతోందండి. ఇకపోతే బుధుడు గురించి చెప్పుకోవాలి. ఈ బుధుడు 17వ తారీఖు వరకు, అంటే జనవరి 17 వరకు వ్యయ స్థానంలో ఉంటున్నారు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా చేయగలిగింది ఏమీ లేదండి. ఆయన అక్కడ యోగించజాలడు. డబ్బులు వేయము, ధన నష్టము, కొంతమందికి శత్రు భయము, మనోవిచారం, కొంతమంది కారాగార శిక్షలు పడడం దుర్మార్గులకి, కొంతమందికి కడత నష్టం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ వ్యయ స్థానంలో ఉండటం మూలంగా. అలాగే తదుపరి ఆయన జన్మంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. జన్మంలో ప్రవేశించే కూడా ఆయన కూడా దుష్టాలోచనలు, దురాలోచనలు, ఏది ఆచరణ కాకపోవడం, ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళకపోవటం, ఇట్లాంటి ఫలితాలే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ 4 గ్రహాలు ఇక్కడ ఖచ్చితంగా ఒక్క శుక్రుడు మాత్రమే ఇక్కడ ఈ 4 గ్రహాలే తర్వాత సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలోకి వచ్చాక అక్కడ కూడా అంటే మనం చెప్పుకుంటుంది ఇప్పుడు మకరం కాబట్టి ఈ రెండు ఇక్కడ కూడా ఒక శుక్రుడు మాత్రమే మనకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. శని భగవాన్ని తీసుకున్నట్టయితే అక్కడ 3వ స్థానంలో ఉన్నారు. ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. 3వ స్థానంలో అందరు సహాయ సహకారాలు అందటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏదో సేవకులు అందరూ పెట్టడం ద్వారా మనం చేసేటటువంటి వృత్తిలో కానీ ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో గురువు. 6వ స్థానంలో గురుబలం లేనట్టే లెక్క. ఎందుకంటే గురువు పూర్తిగా 6వ స్థానంలో ఉన్నప్పుడు చేసేది ఏంటంటే కొంచెం రోగాలు అవి సంక్రమించే అవకాశం ఉంటుంది. జ్వరాలు, జబ్బులు వచ్చేటటువంటిది. రుణం తీర్చలేకపోతాం. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే రుణం కోసం ప్రయత్నం చేస్తే అది కూడా మనకు రప్పు పుట్టనటువంటి పరిస్థితి. అలాగే కలహాలు, అపకీర్తి, ఈ అవమానాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం 6వ స్థానంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం అండి. 8వ స్థానంలో స్థానంలో కేతుగ్రహ సంచారం అస్సలు మంచిది కాదండి. కొంత దుర్మార్గమైనటువంటి
అష్టమ స్థానం కాబట్టి ఆయుస్థానం కాబట్టి ఎవరో బంధువులో మిత్రుల్లో రోజు చూసేటటువంటి ఒక మంచి వ్యక్తి ఆయనకు మనకు ఎప్పుడూ ఉపయోగపడి ఉండకపోవచ్చు, మన ఆయనకి ఎప్పుడూ కానీ మంచి వ్యక్తి అనే విషయం మనకు పూర్తిగా తెలుసు. అటువంటి వారు ఎవరో గురించి వారి గురించి చెడు వార్తలు అంటే చనిపోయారనో లేకపోతే ఏదో పెద్ద ఆపద వచ్చిందనో దుఃఖకరమైనటువంటి భావన రావటం, హఠాత్తుగా ధననష్టం జరగడం, కలహాలు, అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం కేతు అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ ఈ మకర రాశి వారికి చెప్పాలంటే నిజానికి ఇందులో 2 గ్రహాలు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటి అన్నట్టయితే, ఒకటి శుక్రుడు, 2 శని భగవానుడు. మిగతా గ్రహాలు ఏ ఒక్క గ్రహం యొక్క అనుకూలత లేదు. కాబట్టి ఇందులో మీరు కంగారు పడవలసింది ఏం లేదు. మీరు నిత్యము చేసుకునేటటువంటి ఆ నవగ్రహ పారాయణ ఏదైతే ఉందో, నవగ్రహ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో చదువుకోండి. అలాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు 1 కేజీ పావు ఇది తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరగండి, వాటి పాదాల దగ్గర వేయండి. శని త్రయోదశి మీకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి దాని గురించి అంత పెద్ద పట్టించుకోగలదు. కానీ రాహు కానీ కేతు ఈ గ్రహాలన్నిటి గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదా. ఒక సమస్త దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి అది కూడా నాటు ఆవై ఉండాలి. అది జెర్సీ ఆవు లాంటి వాటికి పెట్టవద్దు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక ప్రాణికి కాస్త గడ్డి పెట్టిన ఫలితమే వస్తుందే కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, నవగ్రహ దోషాలు పోవటానికి. కాబట్టి తోటకూరో, ఎండుగడ్డో, మరొకటో, పచ్చిగడ్డో ఏది దొరికితే అది ఆవు తినేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే అది నెమరు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. మామూలుగా మీరు చూస్తూనే ఉంటారు, అది దానికి వేసిన వెంటనే గబగబా తినేసి ఉండల్లా చుట్టుకుని మింగేస్తుంది, ఉండలుగా పూర్తిగా నవలకుండా. అది కడుపు నిండిపోయిన తర్వాత సావకాశంగా తన స్థానానికి పోయి పడుకొని ఒక్కొక్క ఉండని ఇందాక త్వరగా మింగేసిందిగా ఉండలు చేసుకొని ఆ ఒక్కొక్క ఉండని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నవిలి అప్పుడు వదులుతుంది. ఈ విధంగా తద్వారా ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా ఆవు పెట్టేటప్పుడు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. చేసినట్టయితే సమస్త శుభాలు కూడా కలుగుతాయి, ఈ దోషాలు పోయి మీకు మంచి జరుగుతుంది. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. వ్యక్తిగత జాతకం బాగున్నట్టయితే తప్పకుండా మీకు దీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా కల్పనలు కానీ ఏమీ ఉండవు. 100కి 100 పాళ్ళు శాస్త్రం చెప్పిందే. మీరు శాస్త్ర ప్రకారం చెప్పిందే కావాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే మీ వ్యక్తిగత జాతకం కూడా రాయించుకోవచ్చు మా చేత. దాని ప్రభావం 75 నుంచి 80% ఉంటుంది. ఈ గోచార ఫలితాలు కేవలం 10 నుంచి 15% ఉంటాయి, అవి నిష్ణాతులైన వారు చెబితే. కాబట్టి వ్యక్తిగత జాతకం రాయించుకునే ప్రయత్నం చేయండి. మా నెంబర్ కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం అనేటప్పటికీ చాలా చాలా చెడు ఆలోచనలు, చాలా చెడు బుద్ధులు, చెడు అలవాట్లు ఇదివరకు ఎప్పుడో మనం విద్యార్థిగా ఉన్న దశలోనో, నిరుద్యోగిగా ఉన్న దశలోనో, లేకపోతే మిత్రులతో కలిసి తిరిగేటటువంటి సందర్భాల్లోనో, అకేషనల్గానో ఏమైనా చెడు వాటిని మనం టచ్ చేసి ఉంటే, అది అలవాటుగా అయి ఉండదు, టచ్ చేసి ఉంటే అటువైపు దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. అలాగే జన్మంలో రాహు ఉన్నప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మన్వాచర్యాలన్నీ విజృంభిస్తూ ఉంటాయి. వాడెంత, వీడెంత, నేనే గొప్ప అనేటటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా మనకి తోస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. పరనింద, ఎదరవాడిని దూషించడం, ఆత్మస్థుతి, తను పొగుడుకోవటం, గొప్పవాడిగా ఏమీ ఉండదు అక్కడ. అదే కాకుండా ఈ రాహు జన్మంలో ఉన్న కారణంగా విషక్రిములైనటువంటి దోమ, బొద్దింకలు, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని చికాకులు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. తేళ్ళు ఇట్లాంటి వాటి వల్ల. ఇప్పుడు అటువంటి జీతలు ఏమి సిటీలో అక్కడ దొరకవనుకోండి, కానీ పల్లెటూరులో అక్కడన్నీ కూడా ఇంకా జర్లు, తేళ్ళు, పాములు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని, అంటే వీరికి ఏలినాటి శని ఉన్నది. ఈ ఏలినాటి శని ఉండటం వల్ల ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు రావటము,
మాటలో కఠినత్వం పెరగటము, అలాగే ఇంకోటి ఏంటంటే కుటుంబంలో ఎవరికి సుఖ సంతోషాలు ఉండవు. మరి ఇప్పుడు కోపంగా మాట్లాడుతుంటే భయపడిపోతుంది భార్య, ఆవిడ మాట్లాడాలంటే ఆవిడ భయపడిపోతుంది, పిల్లలు మాట్లాడాలంటే పిల్లలు భయపడిపోతూ ఉంటారు. అలాగే ఎవరు మాట్లాడాలో మన మొహం ఆనందంగా ఉంటే ఆహ్లాదంగా ఉంటే ఎవరన్నా మాట్లాడతారు, కోపంగా పెట్టుకుని చికాగ్గా పెట్టుకొని కసు గుసులాడితే ఎవరు మాట్లాడతారు? ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇంట్లో ఎవరికి ఆహ్లాదం అనేది కనబడదు. ఈ ధన నష్టం వీటి వల్ల కారణంగా వాటిలో కష్టాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో వీరికి ఎవరికైనా ఈ మీనరాశి వారికి కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే అవి మరింత ప్రకోపించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది, అది గమనించుకోండి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. పంచమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది చాలా మంచి పరిణామం అండి. ఇక్కడ పిల్లల మీద మంచి మంచి ప్రభావం పడుతూ ఉంటుంది. వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు. మీరు ఏ విధంగా పిల్లలు చదువుకోవాలని అనుకుంటున్నారో ఆ స్థాయిలో వాళ్ళు రాణించగలుగుతారు. విద్యలో దృష్టి పెట్టి ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు, పంచమ స్థానంలో గురు సంచార కాలాన్ని అవివాహితులకు వివాహ సమయంగా కూడా కొన్ని సందర్భాల్లో గుర్తించడం జరుగుతూ ఉన్నది. అంటే వివాహం కుదరటం కానీ వివాహం అయిపోవటం కానీ జరగచ్చు. ఒకవేళ అయిపోయి ఉంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కూడా పెరిగేటువంటి అవకాశం పంచమ స్థానంలో గురువు వల్ల కలుగుతున్నది. అలాగే సప్తమ స్థానంలో కేతువు. ఈ సప్తమ స్థానంలో కేతువు వల్ల జరిగేది ఏంటంటే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైనా 2, 3, 4, 5, 10 మందితో కలిసి వ్యాపారం చేస్తున్నారనుకోండి, వాళ్ళ మధ్యన ఏకాభిప్రాయం లేకపోవటం కారణము. అదే కాకుండా భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతు సప్తమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనము ఈ కుంభరాశి వారికి చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ పూర్తిగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహం పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. రవి కొద్దిగా ఒక 14 రోజుల పాటు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు 15 రోజుల పాటు, బుధుడు 17 రోజుల పాటు పాక్షికంగా మాత్రమే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ దీర్ఘకాలంగా ఉండేటటువంటి వాటిల్లో ఒక్క గురువు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు, ఇది గమనించుకోండి. శుక్రుడు ఒకడు అంటే శుక్రుడు 2 రాసుల్లో దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహం కాదు కాబట్టి ఆ విధమైన ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. మిగతా గ్రహాల గురించి మీరు రోజు మనం చేసుకునేటటువంటి నిత్యం చేసుకునేటటువంటి ఛానల్ చూసుకోండి. అలాగే ముఖ్యంగా వీరు ఈ కుంభరాశి వారు శనికి సంబంధించి రేపు 31వ తారీఖున వచ్చేటటువంటి ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం కానీ నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ చేసినట్టయితే మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పితాలు కానీ మరి ఏమీ ఉండవు, బల్లల గుద్దుడాలు ఉండవు. ఎవరో స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి కోట్లు సంపాదిస్తాము, కోట్లు ఇచ్చేసి పోతుంది, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతుంది. కారణం ఏంటంటే మరి నేను చదువుకున్న గ్రంథాల్లో ఎక్కడా కూడా ఈ పైన మనం చెప్పుకున్నటువంటి ఏవి జరగలేదు, రాసి పెట్టుకోండి ఇది ఇంతే జరుగుతుందని చెప్పేసి సాక్షాత్తు పరాశరుడే ఎక్కడా చెప్పలేదు. రాసి పెట్టుకోవటం ఇవన్నీ జరగటం ఎప్పుడు ఎక్కడ ఏ గ్రంథాల్లో చదవలేదండి. నాకు తెలిసినంత వరకు శాస్త్రం ఏదో తెలుసు, చదువుకున్నాను, ఆ శాస్త్ర ప్రకారమే చెబుతాం. ఎందుకంటే ఎక్స్ట్రా ఏమీ ఉండదండి, నా కల్పితాలు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా మీనరాశి వారికి చెప్పుకోవాలంటే జన్మంలోనే శని జరుగుతున్నది ఈ నెలంతా కూడా. అంటే జన్మంలో శని అన్నట్టయితే అది ఏలినాటి శనే. ఈ ఏలినాటి శని జన్మంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, లేకపోతే ఎవరో కలుస్తాడు, మనం అన్నీ వదులుకుని ఉన్నప్పటికీ కూడా వాడు ప్రేరేపించేసి అటు ఆ విధంగా మనకి అటు చెడు వైపుకి ఎక్కువ ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. అలాగే శని జన్మంలో ఉన్న కారణంగా ఏ పని మొదలెట్టినా చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ పని త్వరగా ముగించేటటువంటి పరిస్థితి మందుడు కదండి. అంచేత త్వరగా మనం పని పూర్తి కాదు, మన సాయి శక్తిలో ప్రయత్నం చేసినా ఆయన ప్రభావం ముందు మన ప్రభావం
కొంతవరకే, చాలా 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 తక్కువ ప్రభావం ఉంటుంది. ఆయన ప్రభావంతో ఆ పని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి చాలా తక్కువ. చాలా అసలు పని వెళ్ళడం ముందుకి కష్టం. మన ప్రయత్నం చాలా మంది ఆయన ముందు పని చేయదండి. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం సుఫలమైన ఫలితాలు ఇవ్వదాదు. చతుర్థ స్థానం వండినప్పటికే దాన్ని సుఖస్థానం అంటాము. అది తల్లిగారికి సంబంధించి, విద్యకు సంబంధించి, గృహానికి సంబంధించి, భూమికి సంబంధించి, వాహనానికి సంబంధించి, మన స్వభావానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సుఖాలకు సంబంధించినవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా గురువు అక్కడ 4వ స్థానంలో ఆయన యోగించడు. కాబట్టి ఈ దుష్ప్రభావం అంతా కూడా ఈ తల్లి గారి ఆరోగ్యం మీద కావచ్చు, ఆవిడతో మాట పట్టణంలో కావచ్చు, ఈ విషయాలన్నింటిలోనూ కూడా మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చతుర్థ స్థానం మనకి భూమి, గృహాలకి, వాహనాలకి సంబంధించింది. కాబట్టి ఆయా వ్యాపారం చేసేటటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, లేదా వాహనాలు కొత్తగా షోరూమ్ పెట్టుకున్న వాళ్ళు, లేదా పాత వాహనాలు కొని ప్రిపేర్ చేసుకుని అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలం కాదు ఈ మీనరాశి వారికి ఈ జాన్యువరి నెలంతా కూడా. అలాగే మనకి ఇక్కడ కేతు భగవానుడు మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతు 6వ స్థానంలో సంచారం చేసినప్పుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఆయన గోచార రీత్యా మనకి ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతాము. మనమే అప్పుల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అప్పు పుడుతుంది, దొరుకుతుంది. తద్వారా దాన్ని మంచి పనులకు ఉపయోగించడం కూడా జరుగుతుంది. చదువు కోసమో, విదేశాలకు వెళ్ళడం కోసమో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవటమో, లేకపోతే భూమి కొనుక్కోవటం, ఇంటి కట్టుకోవడానికి భూమి సేకరణ కోసమో, ఏదో మొత్తం మీద మంచి ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమానికే ఆ దొరికినటువంటి ఆ ధనాన్ని, అప్పుగా దొరికిన ధనాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. కేతు మీకు పూర్తిగా ఆరోగ్యం కూడా బాగా ఇస్తాడు, డబ్బులకి మీకు లోటు రానివ్వడు. అలాగే అప్పుడు దాకా మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మరి రియలైజ్ అయ్యి ఉండొచ్చు, అంటే యథార్థం తెలుసుకుని ఉండొచ్చు, మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా, మీ గురించి తప్పుగా ఆలోచించుకుని మీరు శత్రుత్వం పెంచుకుని ఉండొచ్చు. ఇప్పుడు చూసిన తర్వాత మీకు మంచి ఫలితాలన్నీ కూడా ఇచ్చే, మీకు మిత్రుడిగా మారి మీతో స్నేహం కోసం అతను తాపత్రయపడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాలు నెలలో సగం రోజులు, అంటే వాటి షెడ్యూల్ అయ్యే వరకు ఉండి తర్వాత సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మొదటగా శుక్రుని గురించి చెప్పుకుందాం. ఈ శుక్రుడు దశమ స్థానంలో 12వ తారీఖు వరకు ఉంటారండి. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మీకు వృత్తిపరమైనటువంటి, మీరు ఏ వృత్తైనా చేయండి, సినిమా రంగంలో ఉండండి, టీవీ రంగంలో ఉండండి, లేదా కిరాణా కొట్టు పెట్టుకోండి, కూరగాయలు అమ్ముకునేవాడు కావచ్చు, ఈ ప్రతి వాడు ఏదో పని చేస్తూనే ఉంటాడు. పూర్తిగా బెడ్ రిడెన్ అయితే మనం చెప్పలేం, కానీ ఆఖరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఆత్మాభిమానంతో బతకాలి, అడుక్కోకూడదు అనుకునేవాడు కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఈ శుక్రుడు చాలా చక్కటి సుఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలో ఏ గ్రహమైనా యోగిస్తుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి శుక్రుడు మొత్తం నెలంతా కూడా మీకు పూర్తి శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకుందామంటే 14వ తారీఖు వరకు ఆయన ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దశమ స్థానంలో రవి యోగిస్తాడు గోచార రీత్యా. వృత్తిపరమైన అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మీరు అక్కడ ఒక మంచి కమాండింగ్ కూడా చేయగలుగుతూ ఉంటారు. దాని మీద చేసే వృత్తి మీద ఒక కమాండింగ్, ఒక పటుత్వం ఉంటుంది. మీకు మీ యొక్క అధికారం బాగా చలాయించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఏకాదశి, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఏకాదశి స్థానంలో అన్ని గ్రహాలు యోగిస్తా అని చెప్పుకున్నాం కదండి. అక్కడ కూడా మీకు 11వ స్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు, ధన అర్జన బాగుంటుంది, నైపుణ్యం బాగుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో మనకి గోచరిస్తున్నాయి. ఇక కుజుని తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 15వ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు. అది 15వ తారీఖు వరకు దశమ స్థానంలో వృత్తిపరమైన ఇబ్బందులు కలిగించడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తారు. తదుపరి ఆయన 11వ స్థానంలోకి 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 11వ స్థానం మనం చెప్పుకున్నట్టుగానే చక్కగా యోగిస్తాడు. కాబట్టి అక్కడ శుక్రుడు ఎలా యోగిస్తున్నాడు, అలాగే రవి ఎలా యోగిస్తున్నాడు, అలాగే కుజుడు కూడా యోగిస్తాడు. 11వ స్థానంలో 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు చక్కగా ధనానికి లోటు ఉండదు,
అలాగే ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలెట్టినా, వ్యాపారం మొదలెట్టినా దిగ్విజయంగా దానిలో విజయం సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధగ్రహ సంచారం తీసుకుందాం. బుధగ్రహ సంచారం దశమ స్థానంలో 17వ తారీఖు వరకు ఉంటుందండి. దశమ స్థానంలో బుధగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వృత్తిపరమైన, ఆయన వృత్తి కారకుడు కూడా, వృత్తి స్థానం కూడా దశమ స్థానం కాబట్టి మీకు వృత్తిలో అద్భుతమైనటువంటి ప్రగతి మీకు కనిపిస్తుంది తప్పకుండా. ఆ విధంగా మీకు అంటే వృత్తి బాగుందంటే ఖచ్చితంగా మరి ఆదాయం పెరుగుతుంది కదండి. ఆదాయం పెరిగినప్పుడు మనిషికి సంతోషం పెరుగుతుంది కదండి. తను మొదలుపెట్టిన పని ఏదైనా దిగ్విజయంగా జరిగేటప్పుడు మనిషికి ఆనందమే కాక ఇంకేముంటుంది. అంచేత బుధుడు కూడా చాలా చక్కగా మీకు సహకరిస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మీకు ఏకాదశ స్థానంలోకి వస్తున్నారు. ఆ ఏకాదశ స్థానంలో కూడా అద్భుతమైన, మనం చెప్పుకున్నట్టుగానే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాయి. బుధుడు కూడా అనుకూలిస్తాడు. అక్కడ కూడా చక్కగా డబ్బులకి రెండో అఫలో అసలు చూసుకోవాల్సిన పని లేదండి. ఈ మీనరాశి వారికి 15వ తారీఖు పైన చాలా చక్కటి ఫలితాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మీకు శుక్రుడు, రవి, బుధుడు 3 గ్రహాలు, ఒక్క కుజుడు తప్పితే అన్ని గ్రహాలు కూడా మీకు ఈ దశమ ఏకాదశ స్థానంలో ఉన్న 4 గ్రహాలు అంటే తక్కువ కాలం ఉండేటటువంటి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మనకి కేతు అనుకూలంగా ఉన్నాడు. కేతు కూడా పూర్తి అనుకూలంగానే బయటకు ఉండటం వల్ల ఒక గ్రహం పూర్తిగాను మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా నెల మనకి సహకారం అందిస్తున్న కారణంగా మొత్తంగా మీనరాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే మరి 1-2 గ్రహాలు ఉంటాయనుకోండి. జన్మల్లో శని బాగలేడు, రాహు ఏమో ఏ స్థానంలో బాగలేడు. అంచేత ఆ 2 గ్రహాలకి తప్పకుండా మీరు చేసుకున్నట్టయితే మనకి, అలాగే గురువు కూడా చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా ఆ 3 గ్రహాలు బాగలేవు. వాటికి మీరు ఏదైనా జపం చేసుకుంటూ వీలైతే 1 నెల రోజులు మీరు పర్వాలేదు బాగానే ఉంది, మిగతా జాతకరీత్యా బాగుంటుంటే పర్వాలేదు, జాతకరీత్యా కూడా ఇబ్బందులు ఉన్నట్టయితే 3 గ్రహాలకి ఏదో మినుములు, శనగలు, నువ్వులు కాస్త దానం ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి 31వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజు మాత్రం తప్పకుండా మీరు తైలాభిషేకం కానీ నువ్వుల దానం కానీ చేసుకోండి. అలాగే రవి, సూర్య భగవానుడు ఎవరికైతే బాగలేడో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 రాశుల వారికి కూడా ఎవరికైనా సూర్యుడు కనుక బాగలేకపోతే 25వ తారీఖున రథసప్తమి వస్తుందండి. ఈ రథసప్తమి రోజున ఆ సూర్య భగవానికి దర్శనం చేసుకోండి. నవగ్రహాల్లో కూడా మనకు అక్కడ సూర్యుడి మధ్యలో ఉంటాడు, అక్కడ ఆయన దర్శనం చేసుకోండి. మీకు చేతనైతే ఆదిత్య హృదయం చదువుకోండి, నోటికి రాకపోయినా పుస్తకం చూసి చదువుకోండి. సూర్యుడికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఉన్నాయి, సూర్యాష్టకం ఉంది, ఎలా ఏదైతే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏదైనా చదువుకున్నప్పటికీ కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. మిగతా అన్ని ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఆయన ప్రభావం మిగతా గ్రహాలన్నిటి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇది గుర్తెరిగి ఆ సూర్య భగవానుడికి ఈ శని త్రయోదశి రోజుని రథసప్తమి 25వ తారీఖుని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని సకల శుభాలు పొందండి. శోభం భూయాత్.